నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఇద్దరు స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు. ఇంకో స్పెషల్ ఏంటి అని అంటే ఇవాళ February 14th ప్రేమికుల రోజు. సో ప్రేమికుల రోజు సందర్భంగా ఇద్దరు పొలిటికల్ లవ్ కపుల్ని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. వాళ్ళ ఎవరో కాదు, డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ రాజేశ్వరి గారు ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు కేఆర్ టీవీ. నమస్తే క్రాంతి. బాగున్నారా? బాగున్నా క్రాంతి. ఎన్ని సంవత్సరాలు అవుతుందనన్న ఫస్ట్ అంటే ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే ఉస్మానియా క్యాంపస్లో మీరు చదువుకునేటప్పటి నుంచి దాని తర్వాత ఇప్పుడున్న స్థితిగతులను కూడా ఎదుర్కొని ఇప్పటివరకు నిలబడి మీరు ఒక వ్యవహారంగా రాజకీయంగా అన్ని పరాలుగా బాగున్నారు. ఇప్పుడున్న కాలంలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రేమ వివాహాల వల్ల కావచ్చు, లేకపోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, లేకపోతే ఇంటర్ రిలీజియన్స్, వీటి వల్ల. సో మీరు దానికి ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రేమికుల రోజు నాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. ఎన్ని రోజులు అవుతా ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది మీరు మ్యారేజ్ చేసుకొని? ముందుగా క్రాంతి, మీకు అదేవిధంగా కేఆర్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అదేవిధంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని రెండు మనసులు కలిసి జీవితం సాఫీగా సాగుతూ వారి సమాజంలో కుటుంబ సభ్యులతో పాటుగా అందరికీ గౌరవం పెంచే విధంగా బతకాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి, ప్రేమను ఆస్వాదించే ప్రతి ఒక్కరికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా జెండా తరపున. ఓకే. మేము పెళ్లి చేసుకొని సుమారు 12 సంవత్సరాలు కావస్తుంది. ఈ 12 సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఒకరికొకరం అర్థం చేసుకొని జీవితంలో భాగస్వామి అంటే హాఫ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఈజ్ ద హాఫ్ పార్ట్నర్. అది కష్టంలోనైనా, అది సుఖంలోనైనా, ఆనందంలోనైనా, ప్రతి చర్యలో లైఫ్ పార్ట్నర్గా ప్రముఖ పాత్ర ఉంటుంది. ఈ 12 సంవత్సరాల జీవన ప్రయాణంలో కుటుంబ నేపథ్యం, విద్యా నేపథ్యం, రాజకీయ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, సమాజంలో మనం మనగడ, చాలా కష్టాలతో కూడుకున్నటువంటి ప్రయాణం ఇదంతా. అంత ఈజీ కాదు. కానీ మా యొక్క మనసులు కలవడంతో మాకు వచ్చేటువంటి అది మంచి అయినా చెడైనా కష్టమైన సుఖమైన ఒకరికొకరు షేర్ చేసుకుంటాం కాబట్టి కష్టమైన బాధ అయినా తృప్తి అయినా ఆనందమైన ఇద్దరం చెరిసాలలో పంచుకొని చెరిసగం పంచుకొని ముందుకు పోతా ఉన్నాం. ఓకే అక్క, మీరు అంటే బాలరాజ్ యాదవ్ గారిని పెళ్లి చేసుకోవడానికి, ప్రేమించడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది? ముఖ్య కారణం అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంటర్ అయిపోయినాక 2002లో నా ఇంటర్ అయిపోయింది. ఓకే. 2002 నుంచి 5 వరకు డిగ్రీ. మా పెద్దన్నయ్య ఎస్ఎఫ్ఐలో నాకు తెలియక ముందుకే ఎస్ఎఫ్ఐలో జాయిన్ చేశాడు. ఎందుకనంటే సమాజంలో జరిగే విషయాలు ప్రతి ఒక్కటి విద్య గురించి పోరాడతాం కాబట్టి అన్ని విషయాలు తెలియడం కోసం నాకు తెలియకుండానే మా సీనియర్లతో జాయిన్ చేసిండు. అయితే నేను పీజీ ఎంటర్ అయినప్పుడే అనుకున్నా, నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. వామపక్ష భావజాలం అన్నట్టు. భావజాలం ఎందుకంటే చూస్తుంటాం కదా సమాజంలో మనకు అనుకూలంగా ఉండాలి, ప్లస్ అన్నీ అర్థం చేసుకునేటట్టు ఉండాలి. చేసుకొని ఒకసారి మనం సమాజంలో కూడా మనం బతుకుతున్నాం అంటే ఎవరు మనల్ని వేలెత్తి చూపించొద్దు. ఏదన్నా పని చేస్తే మెచ్చుకునేటట్టే ఉండాలి కానీ తిట్టేటట్టు ఉండొద్దు. నేను ఎంత కష్టపడి చదువుకున్నానో విలేజ్ నుంచి వచ్చి భువనగిరికి 6 కిలోమీటర్స్ డైలీ 12 కిలోమీటర్స్ నడుచుకుంటూ 8th, 9th, 10th కంప్లీట్ చేసిన భువనగిరిలో. తర్వాత ఇంటర్ గౌట్ కాలేజ్, డిగ్రీ SLNS కాలేజ్. అప్పుడు ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నాను. అదే భావజాలంతో మా ఆయన ప్రపోజ్ చేసినప్పుడు కొంచెం ఆలోచించి మా ఇంట్లో ఒప్పుకుంటే చేసుకుంటా, లేకపోతే చేసుకోనని చెప్పేసారు. అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసింది బాలరాజ్ అన్న మీరే చేసిరా? నేనే చేసి. ఎందుకు మీకు రాజఫరక్క దగ్గర ఏం నచ్చింది? ఎందుకు ప్రపోజ్ చేయాలనిపించింది? ఎందుకు అన్నీ తానే నడుస్తూ అనుకున్నాను నా లైఫ్లో. ఏదైతే 12 సంవత్సరాల ఈ కాల గమనంలో ఆ రోజు నేను అనుకున్నది ఈరోజు వాస్తవం అనిపిస్తుంది. వాస్తవానికి ఒకటి పెద్ద కుటుంబం నుంచి రావడం, అంటే 5గురు, వాళ్ళు 2 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, ప్లస్ బీద కుటుంబం, సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి. మొదటి పాయింట్ అంటే పేద కుటుంబంలో ఎట్లా మనగలగాలి, పేదరికాన్ని ఎట్లా తట్టుకురావాలి. పేదరికంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి.
ఆ కష్టాలను ఎట్లా జయించాలి, ఎట్లా ఎదుర్కోవాలనే తత్వం ఉన్న అమ్మాయిగా నాకు అనిపించింది. ప్లస్ ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ చదువుకొని రావడం, యూనివర్సిటీకి రావడం, యూనివర్సిటీలో పీజీ జాయిన్ కావడం, తదనంతరం 2008 నుంచి 2009 మధ్యకాలంలో మలిదేశ ఉద్యమం వచ్చినప్పుడు తను లేడీస్ హాస్టల్లో ఉంది, నేను ఉస్మాన్ సిటీలో పిహెచ్డి చదువుతా ఉన్నాను. ఆ క్రమంలో ఉద్యమం జరిగేటప్పుడు తను ఎస్ఎఫ్ఐలో గతంలో పనిచేయడంతో పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం తర్వాత తనతో ఉండేటువంటి ఏదైతే ఆ సమయం ఉన్నదో ఓకే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇవన్నీ అంశాలని బేరేజ్ వేసుకొని ప్రపోజ్ నేనే చేసినాను. ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే ఈరోజు ఉన్నటువంటి కాలంలో లవ్ అనగానే ప్రేమ అనగానే వెంటనే ఓకే చెప్పేయడం, చట్టాపట్టాలు తీసుకొని తిరగడం, తదనంతరం మళ్ళీ ఆ పరిణామంలో మళ్ళీ బాధలు పడడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరు మెచ్యూరిటీ ఉంది. తను తర్వాత పీజీ అయిపోయిన తర్వాత తను పిహెచ్డి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అయింది. తర్వాత నేను పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి ఒకేసారి డిసిషన్ జరగలే. ఓకే. నేను ప్రపోజల్ పెట్టగానే వారి ఇంటి దగ్గర చెప్పడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో చర్చించడం, అదేవిధంగా నన్ను కూడా గమనించడం. అంత ఈజీగా ఏం వేలే వాళ్ళు, నన్ను కూడా గమనిస్తూ అసలు ఈ అబ్బాయి, ఎందుకంటే తను ఒకటే చదువుకుంది ఇంట్లో, తన జీవితం బాగుంటేనే ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది అనే ఆలోచన అలాకుంది. కాబట్టి నేను ఒకవేళ నేను ఆ అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటుందని ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా, ఏ ఫ్యామిలీలోనైనా ఆ బాధలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా నన్ను గమనించారు. ఒక ఈయన రాజకీయాల్లో తిరుగుతున్నాడు, ఉద్యమం అంటా ఉన్నాడు, రోజు నిత్యం జైళ్ళు అంటాడు, కేసులు అంటాడు, భాషవాయుగాలు, రోజు ఇదే పొట్లాట కదా రోజు. ఈ అబ్బాయి అమ్మాయికి మ్యాచ్ అవుతాడా అనేదాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ గమనించింది. ఆ గమనించిన తర్వాతకి చాలా రోజుల ప్రయత్నాలు, ఒక రోజుగా 2 రోజులు కాదు, ప్రపోజల్ చేసిన తర్వాతకి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది ఓకే చెప్పించుకోవడం కోసం. కాసేపు నన్ను చదువుకోమంటది. గ్రూప్ 1 ఆమెకేంటంటే ఈ రాజకీయాల పట్ల కానీ ఈ రాజకీయ నాయకులు ఎట్లుంటారు, ఈ జీవితం ఉంటుందా, మనం సక్సెస్ అవుతామా, ఎన్ని అంశాలు ఆమెలో క్వశ్చన్ మార్క్ ఉండేది. నువ్వు చదివితే చేసుకుంటా, నువ్వు గ్రూప్ 1 చదువుకోవచ్చు కదా అంటాడు. లేదు, నేను ఫస్ట్ నుంచి కూడా కొంత నాకు 6th క్లాస్ నుంచి పాల సంఘం చైర్మన్ ఉంటుంది ఊళ్ళో. నేను నిత్యం ప్రజలతో సంబంధాలు ఉంటాయి, పాలతో సంఘం చైర్మన్ కాబట్టి ప్రజలు నిత్యం సంబంధాలు ఉంటాయి. నాకు ప్రజల మీద కానీ రాజకీయాల మీద కానీ బాగా ప్రేమ. నాకు రాజకీయ లక్ష్యం పెట్టుకున్నాను. తన లక్ష్యం ఏంటంటే చదువుకొని గ్రూప్ 1 కొడితే హాయిగా ఉండొచ్చుగా లైఫ్ అని ఆమె అనుకుంటుంది. కానీ అట్లని సమాజం పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ పేదవాళ్ళ పట్ల కానీ ఏదైనా సమాజంలో ఏదైనా జరిగితే దాని పట్ల స్పందించే గుణంలో మళ్ళీ గుణం ఉన్నది. కాబట్టి ఇలా విద్యార్థి రాజకీయాలు ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయింది. ఆ క్రమం అది కనపడుతూ ఉంది. బట్ కానీ మళ్ళీ ఎట్లుంటుందో ఏదో అనేటువంటి ఒక భావన వ్యక్తం చేసి నువ్వు చదువుతావా అంటే నేను ఆ రోజు చెప్పిన ఇది ఒక్కటే ఎక్స్క్యూజ్ చేయి నన్ను, మిగతా అన్నీ నువ్వు చెప్పినట్టు నడుచుకుంటా. రాజకీయాలు అంటే నాకు ప్రజలంటే కొంచెం ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి పని చేయాలని అనేది చెప్పిన. తర్వాత పోతే క్రమంలో ఓకే నువ్వు మంచిగా చేయాలి, మళ్ళీ రాజకీయాల్లో కూడా నువ్వు ఇష్టం అందరి లెక్క ఉండకూడదు, కొంత యూనిక్గా ఉండాలి, కొంత నిజాయితీతో కూడుకుండాలి, కొంత వ్యవస్థ పట్ల కొంత బాధ్యతతో ఉండాలి అనే అంశాన్ని నాకు కొన్ని పెట్టింది, ఎజెండా ఇచ్చింది. ఎజెండా ఇస్తే ఆ ఎజెండా అంతా చదువుకొని ఓకే నువ్వు ఇచ్చిన ఎజెండా ప్రకారం నిలుస్తా అని ఆ రోజు ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా ఆమె తను డిస్కస్ చేసిన తర్వాత యూనివర్సిటీ నేపథ్యం, తను ఆర్ట్స్ కాలేజీ రెగ్యులర్గా వస్తుండేది, మేము ఉద్యమం చేస్తుండేది. ఇక మేము సైకిల్ యాత్రలు పాదయాత్రలు చేసేటప్పుడు అనేక రోజులుగా ఉంటే మామూలుగా తను అంటే ఉంటుంది కదా ప్రేమ అనేది, కాబట్టి అదే పాదయాత్ర చేస్తుంటాం, సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలి, ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉండాలి నిత్యం తప్పిస్తూ ఉండేది. ఆ క్రమంలోనే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంత ఈమె చెప్పినటువంటి కండిషన్స్, నేనున్న కండిషన్స్, ఆ ఊరిలో కూడా కొంత వామపక్ష నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఏం కాదు దూదిమెట బాలయ్య యాదవ్ అంటే ఇబ్బంది పడకని చెప్పాను. రారు మా ఊరికి వచ్చి మళ్ళీ ఇప్పుడు కొండమడుగు నరసింహ అని చెప్పేసి ఇప్పుడు బాబాయ్ అవుతాడు వారికి, ఆయన సిపిఎం పార్టీలో పనిచేస్తాడు. వీళ్ళన్నా కూడా కేవీపీఎస్లో పనిచేస్తాడు. కాబట్టి ఇద్దరు కలిసి వచ్చి పాలెం వచ్చారు, మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చేసి మా అమ్మ నాన్నని ఇప్పుడు కొండమడుగు నరసింహుడిని, అమ్మ మరి మీరు యాదవులు, మేమేమో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, మరి మీరు తులాలు బంగారం పెడతారు మీ దాంట్లో, మరి మేము కట్నం వేసుకోలేము, ఇవన్నీ పెట్టలేమని అంటే, అయ్యా మా నాన్న కూడా కొంత మా తాత సాయుధ పోరాటంలో ఉండడం దూదిమెట్ల గంగులు, మా నాన్న కూడా కొంత వామపక్ష నేపథ్యం కాబట్టి పైసలు అనేవి మ్యాటర్ కాదు, ఇద్దరు అబ్బాయి అమ్మాయి నచ్చారు కాబట్టి ఓకే అని జోక్ చేశారన్నమాట మా కొండమూడి నరసింహ గారు. ఆ టైం లేదయ్యా మాకు పైసలు శాస్త్రం కాదు, మా అబ్బాయి నచ్చిండు, మా అబ్బాయి కూడా మొదటి నుంచి కూడా పాలకేంద్రం చైర్మన్ నుంచి తర్వాత ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బాధ్యతతోనే ఉన్నాడు. అట్లా మాకు కూడా అబ్బాయికి ఇష్టమే అమ్మాయికి ఇష్టమైతే ఏం లేదు, మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే
ఈ ప్రేమ వివాహాలు జరిగేది ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీస్ అంగీకరించుకోకపోవడం, ఫ్యామిలీస్ అంగీకరించిన తర్వాత సమాజం అంగీకరించదు. ఇవన్నీ అంశాలన్నీ ముందుకు వస్తాయి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగిన తర్వాతకి అప్పుడు మాకు రిలేటివ్లో మా ఊర్లో కూడా రాజకీయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సిపిఎంలో పనిచేస్తారు కాబట్టి నోవల్ నరసింహన్ డౌట్ అడిగారు వాళ్ళు. అంటే ఆయన కూడా ఆ రోజు ఇప్పుడు దివంగత నేత కాబట్టి మాకు చుట్టాలు అవుతారు కాబట్టి ఆయన కూడా ఓకే ఏం లేదు పిల్లవాడు మంచివాడు అని చెప్పిన తర్వాతకి వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాతకి మళ్ళీ ఇంకోటి అంశం క్రాంతి, చాలామంది ప్రేమ వివాహాలలో తను ఇష్టపడుతాం నేను ఇష్టపడతాం ఏదో ఆర్య సమాజ్ పోతాం లేకపోతే ఇంకో గుడికి పోతాం దండలు మార్చుకుంటాం. మా పెళ్ళి అట్ట జరగాలి. మా పెళ్ళి పప్పనందకు దారితీసింది. అంటే మేము వాళ్ళ ఇంటికి వాళ్ళు మా ఇంటికి రావడం, మా ఇంట్లో ఎంక్వైరీ చేసుకోవడం, నా గురించి ఎంక్వైరీ చేయడం, తర్వాత మళ్ళీ వారింటికి మేము ఒక 10 మంది కలిసి పప్పన్నానికి తీసుకుపోవడం. అంటే నాకు తెలిసి ప్రేమ వివాహాల్లో నాకు తెలిసి ఇది ఒక డిఫరెంట్ యాంగిలే. ఒప్పుకుంటే ఎన్నో స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటా కానీ పప్పన్నానికి పోయి మళ్ళీ మా అమ్మ నాన్నల్ని మా చుట్టాలని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పప్పన్నం తినిపించి మళ్ళీ అంగీకారం తెలుపుకొని అట్లా ముందుకు సాగింది. ఆ ముందు సాగే క్రమంలో ఇప్పుడు వాళ్ళన్న కృష్ణ కానీ వాళ్ళ చిన్నన్న రాము కానీ వాళ్ళు మిగతా ముగ్గురు ఏమతో పాటు 2 అక్కలు కానీ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కొంత అందరూ కూడా సోషల్గా అంటే సమాజంలో కొంచెం పరిణితి చెందిన వాళ్ళుగా సమాజం పట్ల ఉన్న వాళ్ళుగా అక్కడ బసవాపురంలో ఉన్న మిగతా సమాజంతో కానీ మిగతా వర్గాలతో వాళ్ళు కలిసి ఉండే తత్వం కానీ ఓ పెద్ద కుటుంబం ఏమంటారు కదా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లేక పెద్ద కుటుంబం బాధ్యత గల కుటుంబం అని తెలిసింది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఎట్లనో పెద్ద కుటుంబం బాధ్యత ఉన్న కుటుంబం కనిపించింది. ఆ క్రమంలో మేము కూడా ఇంకా డేట్ నిర్ణయించుకొని ఆ డేట్ క్రమంలో ఆర్థిక ఇబ్బందులే కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఆమె చదువుతుంది నేను చదువుతుంది ప్లస్ ఇంటికాడ పరిస్థితులు నాయన్ని ఆర్థిక పరిస్థితి నాకు కొంత వాళ్ళకంటే మెరుగుంటే నాది కొంత మెరుగు ఓ పైసా మెరుగు తక్కువ సేమ్ కండిషన్స్. ఆ క్రమంలో పెళ్లి చేసుకోవాలన్న క్రమంలో తను మెరిటోరియల్ స్టూడెంట్గా ఆమెకు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ వచ్చింది RGNF మంత్లీ ఒక 35,000 వచ్చేది. నాకు మెరిటోరియల్ ఫెలోషిప్ నేను పీజీ ఈ మార్కుల ఆధారంగా మెరిటోరియల్ ఫెలోషిప్ 25,000 వచ్చేది. ఆ 25,000 30,000 మొత్తం కలిపితే ఒక 60,000 రూపాయలు వచ్చేది. ఆ 60,000ని ఇండైరెక్ట్గా దాచుకొని ఇంత గోల్డ్ లేకపోతే ఇంత సంబంధించి పెళ్లి సంబంధించిన ఖర్చులు అని అనుకుంటాం. వాస్తవంగా రాజేశ్వరి నాకు కట్నం రూపంలో సుమారు ఒక 15,000-20,000 రూపాయలు ఇచ్చింది వాస్తవానికి. ఎందుకంటే ఫెలోషిప్ అనేది ఒక 5 సంవత్సరాలు వస్తుంది. తన మెరిట్ ఏదైతే ఉందో ఆ రోజు మాకు వచ్చిన ఫెలోషిప్ మా జీవన గమనానికి తోడ్పడ్డది. లేకపోతే మొదటగా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులు ఏముంటాయి, ఆ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే ఏమైందంటే జీవితం అనేది సాపికి వెళ్ళిపోతుంది. అట్లా ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా ఉపయోగపడడానికి ఆమె చదువులో వచ్చిన మెరిటోరియల్ ఫెలోషిప్ నా చదువులో వచ్చిన మెరిటోరియల్ ఫెలోషిప్ ఉపయోగపడ్డది. రాజకీయంగా కూడా ముందుకు పోతేందుకు ఖర్చులు ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉపయోగపడ్డది. అంటే చదివే జీవన ఆధారమైంది. కుటుంబం మా పెళ్ళికి పెద్ద అయింది. అంటే నాకు తెలిసి రాజేశ్వర్ గారు అనుకుంటుండొచ్చు క్రాంతి ఇంటర్వ్యూ అని చెప్పిండు February 14th కాకపోతే పొలిటికల్ ఇంటర్వ్యూ లెక్క వాళ్ళిద్దరే చేసుకుంటారు మాతో మాట్లాడితలేరు అనుకుంటుంది. మీరు ఇంతసేపు బాలరాజ్ యాదవ్ గారు చెప్పినటువంటి అంశాలన్నీ నిజమేనా? నిజమే. అంటే మీరు అంటే ఇంతసేపు చెప్పినటువంటి అన్న చెప్పినటువంటి అంశాలన్నీ చూస్తే ఒకరికొకరు నచ్చి దాని తర్వాత ఆర్థికంగా ఫ్యూచర్ ఆలోచించి మరి ఓ రకంగా చేసుకున్న మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పారు కదా. మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎవరు కూడా ఆ కాలంలో అట్లా ఉండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చేసుకోరు కదా. సో మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఆ డబ్బులు ఇట్లా పోగేసుకొని మనం తర్వాత ఫర్దర్గా ఫైనాన్షియల్ ఇబ్బంది కదా. మేము ఆల్రెడీ PhD ఫస్ట్ ఇయర్లో ఉన్నా నేను. అప్పటికి మనకు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచనలు వస్తాయి కదా. అవన్నీ మేము మాకు ఫెలోషిప్ వచ్చింది. అప్పుడే మ్యారేజ్ అయింది. కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంది. దాన్ని కొంచెం ఫస్ట్ ఇంటికా తీసుకొని తర్వాత అట్లా చేసుకుంటూ ఫస్ట్ ఏమంటారు అప్సిగూడలో ఉన్నాం మేము. అప్సిగూడ ఉంటూ రీసెర్చ్ చేసుకుంటూ అట్లా లైఫ్ కొనసాగించాం. ఏమన్నా అంటే పెళ్లి క్రమంలో కాబట్టి పెళ్లి జరిగేటటువంటి సందర్భంలో ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసిరా మీరు? కొంచెం అత్తమ్మగా చెప్పే విషయంలో కొంచెం భయమైంది. తను కూడా చాలా మంచిది. కాకపోతే విలేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటామో కాదు పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఎక్కువ ఉంటుంది. అవును. ఎందుకంటే క్యాస్ట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం అత్తమ్మ 1 month వరకు కొద్దిగా మిళితంగానికి టైం పట్టింది. మా ఆడపడుచుతోటి నన్నే తీసుకుపోయింది మా ఆడపడుచు. మా ఇంటికి వెళ్ళినా నేను మ్యారేజ్ బిఫోర్ వెళ్ళినా నేను. వెళితే మా అత్తమ్మ చూసింది తెలిసిపోతుంది కదా ఒక మాటలో ఒప్పేసుకుంది. తర్వాత మ్యారేజ్.
ఏమన్నా ఇప్పుడేమన్నా మీరేమన్నా ఇబ్బంది పెడతారా? మీ వల్ల తనకేమన్నా ఇబ్బంది అవుతుందా? ఎవరికి మాకా ఏం లేదు అలాంటిది. ఏముండదు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా మీ ఇద్దరి మధ్యలో గొడవ కాలేదా? అయితే ఈ ఫ్యామిలీ అన్నప్పుడు ఎటువంటి గొడవలు అయితే బలన్నా? తన్ను అడగాలి. ఎటువంటి గొడవలు అయితే ఎందుకు అక్కనే పెట్టుకుంటుందా గొడవలు ఎక్కువ? నేను పెట్టుకుంటే ఆయన రాజకీయాలు చేస్తాడు. అప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి కదా. అట్లా ఏం లేదు, కొన్ని మంచి చెడులు ఉంటే మాట్లాడుకుంటాం, చెప్తాం, అట్లా కాదు ఇట్లా అని చెప్తే వింటాడా బాలాజన్న? వింటాడు. ఏమేమి చెప్తారు మీరు? స్టార్టింగ్ లో వినకపోయేది, ఇప్పుడు వింటున్నా. తర్వాత ఓకే. అంటే అప్పుడు తెలియదు కదా ఎవరి మెంటాలిటీ ఏంది. లవ్ మ్యారేజ్ ఎంత లవ్ మ్యారేజ్ అయినా బిఫోర్ వేరే ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆయన మాకు బయట ఇంటర్వ్యూలు ఇచ్చి మీకు మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ ఆయన కాదు. నా ఎగ్జామ్ పేపర్ ఆమె తిస్తుంది, అంటే వాల్యుయేటర్ ఆమె. అంటే నేను బయట ఏదైనా మాట్లాడొచ్చినా, బయట నేను ఎట్లా బయట మీలాంటి వ్యక్తులతోటి కానీ, జర్నలిస్టులతోటి కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్తోటి, మంత్రులతోటి కానీ, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుగుతాయి కదా, పొలిటికల్ అనేక మంది కలుస్తుంటాం కదా, ఆ అంశాలన్నీ ఇక్కడ చెప్తాను. అందులో మంచి చెడు అంతా కూడా ఒక టీచర్ వాల్యుయేటర్ ఎట్లయితే చేస్తుందో ఆమె నా క్వశ్చన్ పేపర్ కానీ నీ ఆన్సర్ పేపర్ని దిద్దేదంతా ఆమె. ఆ విషయంలో తేడా లేదు. బట్ కానీ రెండు అంశాలు, ఎందుకంటే ఇంట్లో గొప్ప ఏంటంటే మా అమ్మ నాన్నలు ఒకవైపు, వాళ్ళమ్మ చనిపోయింది పాపం, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్నలు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, మేము చేసుకుంటున్న తర్వాత ఎవరికైనా ఆందోళన ఉంటుంది. అవును. ఒకవైపు ఏమో ఇప్పుడు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కదా, ఒకవేళ మన గుండెలు మన అమ్మ నాన్న ఒప్పుకున్నా, మన తమ్ముడు ఒప్పుకున్నా, మన చెల్లి ఒప్పుకున్నా, వాళ్ళ నుంచి వాళ్ళు ఒప్పుకున్నా ఎట్లయితుందో భవిష్యత్తులో తక్కువ ఎక్కువలు అనేవి ఉంటాయి కదా, ఆ బయట సమాజం అంగీకరించదు. పోనీ వాళ్ళు ఎంత దూరం, నెకరికల్కు భువనగిరి మధ్యన 100 కిలోమీటర్ల ప్రయాణం, 100 కిలోమీటర్ల దూరం ఉంది. అసలు మనుషుల మధ్యన మనసు తెలవం కదా, అక్కడ భయపడ్డారు ఫస్ట్లో. అంటే ఎట్లా బతురు ఏందో, అమ్మాయి చాలా దూరం ఇస్తున్నాం కదా, మళ్ళీ మంచి చెడులు తెలాలి కదా, ఎట్లా బతురు, రాజకీయాలు అంటుండు, ఎకానమీ, ఇదంతా ఒక రకమైన నిజమేనా కాదా, ప్రేమ నిజమేనా, నిజంగానే ఎక్స్ప్రెస్ ఉందా, వీళ్ళిద్దరు కలయిక నిజమేనా, అరే అమ్మాయి మంచిగా చదువుకుంది, అబ్బాయి తర్వాత ఇబ్బంది ఏమైనా జరుగుతుందా, అయితే వాళ్ళ అత్తమామలు ఎట్లా చూసుకుంటారు. కానీ ఓవరాల్గా క్రాంతి అమ్మా నాన్న దే ఆర్ హ్యాపీ. మా చెల్లె కానీ, తమ్ముడు కానీ, మా ఫ్యామిలీ అంతా టోటల్. రాజేశ్వరి మా కుటుంబాన్ని నిర్మిస్తుంది. ఇప్పుడు మా కుటుంబానికి నిర్మాత ఆమె. ఇప్పుడు డైరెక్షన్ అంతా నేను ఇస్తుంటా, అమ్మ నాన్న కష్టపడుతుంటారు, తమ్ముడు చెల్లి అందరు కూడా ఒక కుటుంబానికి ఒక నిర్మాత లెక్క ఉండి టోటల్ బిల్డప్ చేస్తుంది. ప్లస్ మా కుటుంబంతో పాటుగా వారి కుటుంబాన్ని కూడా, వాళ్ళమ్మ చనిపోయిన తర్వాతకి చాలా బాధపడి, ఎందుకంటే ఇంత కష్టపడి తను కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళమ్మ నా బిడ్డను చదివించి 5గుట్లో బతకడం అంటే అది దళిత్ సెక్షన్లో, మాదిగ సామాజిక వర్గంలో, చిన్న పేద కుటుంబంలో పుట్టి ఒక 6-12 కిలోమీటర్లు చదువుకుంటా ఇప్పుడు గుర్తు చేస్తుంటుంది. కూరగాయలు అమ్మే వాళ్ళందరూ రాజేశ్వరి పోతుంటే, ఆ బండి వెనక పోతుంటే, నడుచుకుంటూ పోతుంటే ఇబ్బందులన్నీ చెప్తా ఉంటుంది ఇప్పుడు నా కోసం. వాళ్ళ అమ్మ పడ్డ కష్టం కానీ, వాళ్ళ నాన్న పడ్డ కష్టం కానీ, ఇప్పుడు వాళ్ళ పెద్దన్న చిన్నన్న ఆమె కోసం శ్రమించింది కానీ, ఆ చుట్టూ ఉన్నప్పుడు బాలస్వామి అని చెప్పేసి చాలామంది, నరసింహ అని చెప్పి చాలామంది ఆయన కష్టపడి క్రమంలో చాలామంది సాయం చేసి ఉంటారు. వాళ్ళందరినీ గుర్తు చేస్తూ ఒకసారి కన్నీళ్ళు గారుస్తుంటారు, అది ఇంత కష్టం నుంచి వచ్చిందని. కాబట్టి ఇంకేం కావాలి, మనిషి యొక్క కష్టం గుర్తించిన వాళ్ళు సమాజంలో ఎట్లా నిలబడతారు, ఫ్యామిలీ కూడా ఎట్లా నిలబెడతారు. కాబట్టి ఇలా ఆ రకంగానే ఇలా మా అమ్మ నాన్నలతో ఇలా చెప్తున్నా కదా, నేను మీ కేఆర్టీ ద్వారా చెప్తా ఉన్నా, నా భార్య నా ఇంట్లో కోడలు, మా అమ్మ నాన్న ఇంట్లో కోడలు కాదు బిడ్డ అంటారు, నేను కూతురు లెక్కనే చూసుకుంటారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా నేను కూడా నన్ను ఎప్పుడు కూడా అసలు అల్లుళ్ళక చూడరు. ఆ విధంగా నేను కూడా అట్నే మిళితం అయిపోతా. వాస్తవంగా మేము అయిపోయిన ఒక్కొక్కరిని వాళ్ళ అన్నని నిలబెట్టడం కానీ, పెద్ద ఆయన నిలబెట్టడం కానీ, వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టే క్రమంలో, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండే క్రమంలో నా ఫ్యామిలీ ఇట పాలెం ఫ్యామిలీ ఎంతైతే చూస్తుందో బసవపురం ఫ్యామిలీ ఎంత చూస్తుంది. అక్కడ కొడుకు లెక్కనే ఉంటుంది, వాస్తవంగా బిడ్డ లెక్క కాదు. బసవపురంలో కొడుకు లెక్కన ఉంటుంది ప్రతి బాధ్యతని. వాళ్ళ అన్నతో వచ్చిన కష్టమైన, వాళ్ళ చిన్నన్నతో, ఎవరితో, పెద్ద అన్నతోనైనా, వాళ్ళ నాన్నతో ప్రతినిత్యం ఆ కష్టాలను పంచుకుంటూనే ఉంటుంది, అనుసంధానమే ఉంటుంది. ఓకే. అంటే ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల ఎప్పుడన్నా అసమానతలకు గురయ్యారా మీరు? ఎక్కడ కూడా మీరేమన్నా ఫేస్ చేసిరా బాలాజన్న? లేదు అస్సలే. అంటే నేను ఎక్కడ కూడా అసలు సందర్భం రాలేదు. ఎందుకంటే మేము మెచ్యూరిటీ వచ్చింది మాకు. ఏంటంటే మేము అంటే ఇండైరెక్ట్ ఏమనుకుంటారో తెలియదు, మా ముందైతే ఎప్పుడు లేదు, ఎక్కడ కూడా ఆ భావన కనిపించలేదు. ప్లస్ మా ఊరు కూడా వాళ్ళ ఊరు కూడా వామపక్ష నేపథ్యం ఉన్న ప్రాంతం. అంటే కొంత అసమానతలు తొలగాలి, కులరహిత సమాజం ఉండాలి,
అందరూ సమానమైనటువంటి భావజాలం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ రెండు బసవపురం కానీ అంటే అంటే మన ఫ్యామిలీలు అనుకున్నప్పటికీ వామపక్ష భావజాలంతో ఉన్నప్పటికీ కూడా ఇతరులు ఎవరైతే సొసైటీలో ఉన్నటువంటి అంటే ఇతర ఇరుగు పొరుగు వాళ్ళు డైజెస్ట్ చేసుకోరు ఫస్ట్. దానివల్ల ఇబ్బందులు పడరా మీరు? మేము ఇద్దరం పడకపోవచ్చు, కానీ మమ్మలను బాధ్యత వహిస్తున్న అమ్మా నాన్న ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్న ఫ్యామిలీ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడవచ్చు. కానీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, ఈ ఎడ్యుకేషన్లో గ్రోత్ ఉంది కాబట్టి, గ్రోత్తో పాటుగా పొలిటికల్ కూడా ఐడెంటిఫై వచ్చేసింది కదా. పొలిటికల్ సమాజంలో ఒక పరిణితి, సమాజంలో మనకు ఎదుగుదల వచ్చింది కదా, గుర్తింపు వచ్చింది కదా. కాబట్టి ఇదంతా కూడా దానికి కప్పిపుచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను స్టడీ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఉంది, దాన్ని కప్పిపుచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ దాన్ని చేసింది. ఎడ్యుకేషన్తో పాటు పొలిటికల్ కూడా సక్సెస్ వచ్చేసింది. సక్సెస్ వచ్చిన తర్వాతకి మనం ఉండే జనాలతో ఉండే తీరు కానీ, మన వ్యవహార శైలి అనేది మన యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఎక్కడ కూడా రాజేశ్వరి కానీ, నేను కానీ, మా సమాజంతో కానీ, ప్రజలతో కానీ, ఆ వర్గాలతో కాటి ఎక్కడ కూడా మిళితమయ్యే క్రమంలో ఎక్కడ కూడా మేము మెచ్యూరిటీని ప్రదర్శించినాం. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది రాలే. కొంత ఇబ్బంది పడితే మా వెనకాల ఉన్న మా ఫ్యామిలీ ఇబ్బంది పడవచ్చు, తన వెనకాల ఉన్న తన ఫ్యామిలీ ఇబ్బంది పడవచ్చు. అయ్యో చేసుకున్నారట కదా, ఒక యాదవుల అబ్బాయిని చేసుకున్నారు కదా అని వాళ్ళు అనొచ్చు. ముందే పరిచయం అట సూటిపోటి మాటలతోటి మా నాన్నుండి అట్లా ఏం లేదు. అలాంటి భయపడతారా? మన అమ్మాయి తక్కువ కులమైన ఎక్కువైనా చేసుకుంటుందంటే స్టడీ ఉందనే కదా, మనమే గ్రేట్. మా నాన్న సపోర్ట్, మా అన్న వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది. మా అమ్మ కొంచెం భయపడింది, చాలా భయపడింది. 1 month దాకా బయటకు వెళ్ళలేదు. కృష్ణ గారు మీకు సపోర్ట్ చేశారా? కాకపోతే నేను చెప్పలేదు డైరెక్ట్గా, వేరే వాళ్ళతో చెప్పించాను. మా ఊర్లో ఉన్నారు ఇంకా. అంటే ఏమన్నా అటాక్లు అవి ఇవి జరిగినాయన్నా మీ మీద? ఏమన్నా చేసింగ్ ఉంటాయి? ఎతకపోయే అవకాశం ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఎతకపోతే చేసింగ్ జరుగుతాయి, కొట్లాడ జరుగుతాయి, కథల పోవడం జరుగుతాయి. ఇప్పుడు ఆ ఫస్ట్ చెప్పడమే నువ్వు మా ఇంట్లో ఒప్పిస్తేనే నేను చేసుకుంటానని మాట మాట్లాడింది. మరి ఏం చేయాలి నీకు? ఇప్పుడు అప్పుడు ఇవన్నీ చేజింగ్లు, ఇవన్నీ అవకాశాలు, ఎతకపోవడం, ఇవన్నీ అవకాశాలు రాలే. ఫస్ట్ చెప్పడమే. ఇప్పుడు ప్రేమాడితరావు కానీ, రాజారాం కానీ అంతా మేమంతా ఉద్యమంలో ఉన్నాం కదా. చరణ్ కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళంతా యూనివర్సిటీ మిత్రులం కాబట్టి వాళ్ళు పప్పానానికి పోయినా చెప్తున్నాం కదా. 2 కార్లు వేసుకొని పప్పానానికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి పెట్టినావు నా అప్లికేషన్ పెట్టినప్పుడు ఇక వీళ్ళందరూ ముంగట కూర్చోబెట్టి కులం పెద్ద ఉంటారు కదా, కులం పెద్దని తీసుకొచ్చి ఫస్ట్ అడిగిరు. మేము ఒక అమ్మాయినే చదివి, మా అమ్మాయి లేనామే, మేము కడుపులో పేగులు లేని వాళ్ళం, అంత చదివించుకున్నాం, నువ్వు మధ్యలో వదిలేసిపోతే ఎట్లా? చెప్పలేం కదా, ఇవాళ రేపట్ల మంచిగా లేదు, మేము అసలే ఎస్సీ జాతికి సంబంధించిన వాళ్ళం, మళ్ళీ మీరు మధ్యలో పోయినాక లీడర్ అంటారు, అది అంటారు, ఇది అంటారు అంటే మా ఫ్యామిలీ ఎంతనో మీ ఫ్యామిలీ అంతా కొంచెం ఇక మాట్లాడినాక అప్పుడు అయ్యి బొట్టు పెట్టిండు. అప్పుడు ఇష్టం ఉన్నది కానీ ధైర్యం సరిపోతలేదు. కుల పెద్దలని ఇంకా ఉంటుంది కదా సర్పంచ్, వాళ్ళ వీళ్ళని పిలిచి మాట్లాడినాకనే బొట్టు పెట్టిండు. ధైర్యం సరిపోక ఏమవుతుందో ఎన్ని రోజులు ఒక బాధ్యత కూడా ఉంటుంది. అవును అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎన్ని చేయడానికి కారణం ఏంటంటే వాస్తవంగా ప్రేమ వివాహంలో ఓన్లీ ఏదో అమ్మ నాన్న చెప్తారు, వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు అయిపోతుంది. అట్లా కాలే, అందరినీ సమాజంలో అరేంజ్ మ్యారేజ్ ఎట్లా జరుగుతుందో ఇంచుమించు అట్లా జరిగింది. దాన్ని ఒప్పుకోవడం అనేది కుటుంబ సభ్యులు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అందులో అది ఒక ప్రాబ్లంగా ఆ ఫ్యామిలీలో ఒప్పుకున్నా, ప్రేమించుకున్న ఇరువురు ఒప్పుకున్నా కూడా సమాజం ఒప్పుకోదు, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. సమాజం ఏమంటారు, డైజెస్ట్ చేసుకోలేదు. రైట్. అంటే ఇప్పుడున్నటువంటి తరానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు మీరు అంటే ఒక ఆదర్శప్రాయంగా ఏం చెప్తారు మీరు వాళ్ళకి, ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి? ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రేమించడం తప్పు కాదు, ఒకరి ప్రేమను పొందడం, ఒకరి ప్రేమ యాక్సెప్ట్ చేయడం అనేది గొప్ప అంశమే. కానీ మన మెచ్యూరిటీ రాకుండా, ఆర్థిక సస్టైనబిలిటీ రాకుండా ప్రేమ వివాహాలు అనేవి నిలవు. కాబట్టి కొంత మెచ్యూరిటీ వచ్చి, ఎడ్యుకేషన్లో మెచ్యూరిటీ రావాలి, మన వ్యవహార శైలిలో మెచ్యూరిటీ రావాలి, ఆర్థికంలో మెచ్యూరిటీ రావాలి. ఇవన్నీ అంశాలు వచ్చేసి మీ తల్లిదండ్రులకు చెప్పేసి డెఫినెట్గా ఒప్పుకుంటారు ఎవరైనా. ఎవరు ఏ తల్లిదండ్రులకు ఏ బిడ్డ మీద, ఏ కొడుకు మీద ప్రేమ ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ చెప్పకుండా చేస్తేనే మిస్టేక్ అవుతుంది. వాళ్ళు కూడా నిజంగా చెప్తాను, నేను నన్ను యాక్సెప్ట్ చేసే ముందు ఎందుకు అవన్నీ పెట్టినారంటే నేను వాస్తవమే అనుకున్నాను. ఎందుకంటే ఆడపిల్ల 100 కిలోమీటర్ల దూరము ప్రేమించుకున్నామని చెప్పినాం. రేపు సమాజంలో అనేక సంఘటనలు చూస్తున్నాం కదా. కాబట్టి వాళ్ళు అన్ని రకాల పరీక్షలు పెట్టిరుగా నాకు ఎగ్జామ్కి,
ఆ పరీక్షలు వాస్తవం అనిపించింది. ఎందుకంటే నేను అబ్బాయిని ఎట్లయినా ఉండొచ్చు, అమ్మాయి కదా చదువుకుంది, ఆ మెరిట్ ఆ ఫ్యామిలీ నిలబడేది ఆమె మీద నిలబడుతుంది కాబట్టి అవన్నీ అడగడం తప్పులేదు అనిపించింది నాకు. ఆ క్రమంలో ఒక బాధ్యత కూడా నాకు ఉంటుంది కదా. ఇప్పుడు క్రాంతి, రాజేశ్వరి, దూదిమెట్ట బాలాజీ మధ్యన ముగ్గురు ఉన్నాం అనుకోండి, ఒక బాధ్యత ఉంటుంది కదా ఒకరి మధ్యన ఒప్పించడం అనేది. అట్లా ప్రేమ వివాహం కాస్త బంధువులందరినీ పిలిచి ఒప్పించేది కాస్త అందరినీ ఒక అరేంజ్ మ్యారేజ్ టైప్ అయిపోయింది. దాంతో బాధ్యత పెరిగింది. బాధ్యతతో పాటుగా ఏమైందంటే మేము ఎట్లా బతకాలనే దానికి రూట్ మ్యాప్ వచ్చింది. ఆ క్రమంలో మాకు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సహకరించారు. ఈరోజు మేము నిలబడ్డామంటే దూదిమెట్ట బాలయ్య యాదవ్, రాజేశ్వరి నిలబడ్డదంటే మేమేమిగా నిలబడలే. ఒకటి వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు, ఒకవైపు నా ఫ్యామిలీ సపోర్టు, మా ఊర్లో కొంతమంది వ్యక్తుల సపోర్టు, వాళ్ళ ఊర్లో కొంతమంది వ్యక్తుల సపోర్టు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంతో పాటుగా మా చెర్రీ సాగుతుంది కాబట్టి యూనివర్సిటీలో చాలామంది సపోర్టు, బయట వ్యక్తుల సపోర్ట్, అంటే ఆర్థికమైనటువంటి సపోర్టే కదా. సామాజికమైన సపోర్ట్తో పాటుగా ఆర్థికమైన సపోర్ట్తో పాటుగా మేము ఉన్నామనే భరోసా ఏదైతే ఉంటుందో అది మమ్మల్ని చాలా మంది సహకరించారు. ఇలా మేము వాళ్ళందరి సహకారంతో ఇలా హ్యాపీగా నిలబడగలిగినాం. ఓకే. ఆ క్రమంలో యూనివర్సిటీలో తను చదివేటప్పుడు పిహెచ్డి పూర్తి చేసుకునేటప్పుడు పీజీ జాయిన్ అయింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. నేను ఎంఎస్సి జువాలజీ అయిపోయి కాకతీయ యూనివర్సిటీ నుంచి 2006లో పిహెచ్డికి వచ్చిన. పిహెచ్డి మరి ఇప్పుడు ప్రేమ జరుగుతుంది, ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం జరిగేటప్పుడు అంత ఈజీ కాదు కదా. రాజకీయాలు కూడా మాకు కొత్తనే. ప్రేమ మాకు ఎంత కొత్తనో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎంత కొత్తనో, రాజకీయాలు కూడా అంతే కొత్త. ఒక భయం ఉండేది, అది ఎదగలుగుతామా, చేయగలుగుతామా, మనకు ఎవరు లేరు కదా, నిలబడగలుగుతామా రాజకీయాల్లో. కానీ ప్రజలంటే మాత్రం ప్రేమ ఉంది నాకు. కానీ అనే ఒక భావన తను వ్యక్తం చేసేది. ఎందుకు, ఇది చాలా క్లిష్టమైన సమస్య, ఇది చాలా ఓపిక ఉండాలి, చాలా ఉండాలి, నువ్వు మంచి నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా, నువ్వు గ్రూప్ 1 చదువుకుంటే మంచిగా ఉంటుంది అని ఒక క్వశ్చన్ రేజ్ చేసేది. కానీ నేను దాన్ని డామినేట్ చేస్తుండేది. నాకు ఇంట్రెస్ట్ డామినేట్ చేసేది. కానీ చాలా కష్టాలు పడ్డా. అంత ఈజీగా ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలే. ఒక పడవ అనేది ప్రయాణం జరుగుతూ ఉంటే సముద్రంలో ఎన్ని అలలైతే అలల లాంటి కష్టాలు వస్తాయో మా జీవితంలో కష్టాలు లేకుండా సాగలే. మీరు అంటే మీ ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకు ముందు వరకు మీ జీవితంలో మీ ఇరువురు ఫేస్ చేసినటువంటి క్రిటికల్ సమస్య ఏమై ఉండొచ్చు? పొలిటికల్ సమస్యనే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఆర్థికం ఓకే, మనుషులు ఇద్దరు కలిసిన ఓకే, కానీ ఎంచుకున్న ఏదైతే లక్ష్యం ఉందో, రంగం ఉంది కదా, ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో లక్ష్యం చేరుకోలేకపోతే. ఎందుకంటే 1999 నుంచి పనిచేస్తున్నా. 2001లో మా అమ్మ సర్పంచ్ కాలే. 2006లో నేను సర్పంచ్ కాలే. 2013లో నా మనిషి సర్పంచ్ కాలే. 2014లో తను ఎమ్మెల్యే కాలే. 2018లో సిట్టింగ్లకు ఇచ్చింది కాబట్టి అడగలే. 2021లో బై ఎలక్షన్ వచ్చింది, రాలే. అరే ఏంటి ఒక్క సక్సెస్ రావట్లే? ఒక మనిషికి ఒక సక్సెస్ అనేది 100 ఏనుగుల బలం లాంటిది. అంటే ఒక్క సక్సెస్ రావట్లేదు ఏంది? ప్రజలకు పోతేనే అందరూ ప్రేమిస్తున్నారు. దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఎట్లా ఉంటాడు, రాజేశ్వరి ఎట్లా అంటే అందరూ సూపర్ ఓకే అంటున్నారు, కానీ సక్సెస్ రావట్లే. అక్కడ చాలా బాధ కాదు అసలు సందర్భంలో ఏం చేయాలో అర్థం కాకపోయేది. నీ దగ్గరకు వస్తున్నా అనే బాలయ్యను ఓకేరా అంటున్నాం. అది ఇంకెక్కడ పొలిటికల్ లీడర్ దగ్గర పోయినా, మంత్రుల దగ్గర పోయినా, ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరి దగ్గర పోయినా కూడా దూదిమెట్ట బాలయ్య ఓకే అంటారు, కానీ సక్సెస్ రావట్లే. ఆ క్రమంలో పడ్డ ఏదైతే ఆ బాధ ఉందో వర్ణించలేము. ఇక ఏడ్చిరా ఎప్పుడన్నా? దుఃఖం వచ్చిందా? 100% అంటే ఏడ్చిరా? 8 సంవత్సరాలు ఉన్నాం కదా పదవి లేకుండా, 8-9 ఒక్కసారి మిస్ అయ్యి వస్తే ఏముంటుంది, ఏం లేదు కదా నీకు, ధైర్యం చెప్పేటోళ్ళు కూడా లేరు, నీకు బాధను పంచుకునేటోళ్ళు లేరు. ఆ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ మిస్ అవుతున్నాం మనం, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, అసలు ఎందుకు రావట్లేదు మనకు, ఎందుకు సక్సెస్ కావట్లేకపోతున్నాం. డిఎస్సి నేను 1/2 మార్క్తో మిస్ అయినా 2006లో. స్కూల్ అసిస్టెంట్ 76.5 వచ్చింది నాకు మార్క్స్. ఓకే. అరే ఏంటి ఒక్క సక్సెస్ రాకపోయే? పోనీ మన యొక్క క్రమ పద్ధతిలో కానీ మన జీవన శైలిలో కానీ మాకు అంత అనుభవం లేదు కదా. అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే మాకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ మేమేంది, మేము స్టేట్ లీడర్ మాకు రాదా అన్నట్టుగా మేము వెళ్ళిపోయినాం. కానీ బ్యాక్ కొంచెం ఆలోచించుకోలేదు మేము. కొన్ని క్లూస్ ఇవ్వడం కానీ వేరే వాళ్ళకు, మాకు అనౌన్స్ అయిన టికెట్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల అట్లా మిస్ అయిపోయినాం. మిస్ అయిపోయి ఇప్పటి వరకు ఛాన్స్ రాలి. మొన్న 2021లో చైర్మన్. అంటే మీరు ఓయూ క్యాంపస్లో ప్రేమ స్టార్ట్ అయ్యింది. అప్పుడు చూసుకుంటే బాలరాజు యాదవ్ గారు అప్పటికి ఇంత ఫెమిలియర్ పర్సన్ కాదు, స్టేట్ లీడర్ కాదు. సార్ మీరు ఊహించిర్రా
బాలరాజ్ యాదవ్ ఇంత పెద్ద ఆయన అవుతాడు, ఇంత గొప్ప స్టేజ్లోకి వెళ్తాడు, స్టేట్ లీడర్ అవుతాడు. అట్లే చెప్తాడేమో. నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. నాకు ఇంత ఓవర్ చేసేటోళ్ళు అట్లా ఇట్లా ఓవర్ చేస్తాడు అయితే. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు మాకు మధ్యలో. తెలియదా నీకు బాలరాజ్ యాదవ్ ఎప్పుడు అంటే తెలుసు, కానీ నేను అంత పట్టించుకుని, నేను ఎస్ఎఫ్ఐ కదా అప్పటికి. తను అప్పుడు మూమెంట్లో స్టార్ట్ అయిపోయిండు. ఎస్ఎఫ్ఐ నుంచి తెలంగాణ మూమెంట్కి వచ్చేసిండు. నన్ను కూడా రమ్మన్నాడు అప్పుడే. సరేలే, ఇక ఫస్ట్లో బాధ అనిపించింది, తర్వాత తన కోసం ఒప్పుకున్నాను. అనిపిస్తుంది కదా మనం సిపిఎం పార్టీ నుంచి రావాలంటే కొంచెం, కానీ ఓయూలో జరిగే ఉద్యమం చూసి అప్పుడు రోజు టీవీలలో చూడడము, అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి మాకు కూడా బాధ అనిపించింది, వస్తే బాగుండు తెలంగాణ అంటే నేను కూడా డైవర్ట్ అయిపోయినా పూర్తిగా. టోటల్గా నేను కూడా ఇప్పుడు పాలిటిక్స్ వైపే చూస్తాను. ఓకే, మీరు మొదట నమ్మలేదు ఇంత పొజిషన్ వస్తానని, నేను బిలీవ్ చేయలేదు. బట్ నేను ఎప్పుడు ఆయన మీరు బిలీవ్ చేయలేదు కదా. ఇప్పుడు అంటే ఆ పొజిషన్లో ఉన్నాడు, ఆయన పక్కన మీరు కూడా ఉన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే ఓకే అంటే అంత ఉంది అనిపిస్తుంది. అప్పుడు మనం అంత పట్టించుకోము కదా, నాకేం అవసరం అప్పుడు. సరే ఒక పర్సన్ ఉన్నాడని ఇంత డీటెయిల్స్గా తెలియదు కదా. మనం ఎప్పుడైతే మనం ఆ పర్సన్ గురించి ఎందుకు ఆలోచిస్తాం, ఒక క్యాజువల్గా ఓకే, కానీ అప్పుడే కొత్త కొత్త పరిచయం తెలుసు తను అదంటే, కానీ ఇంత తెలియదు. మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనే. ఏమైనా ప్రపోజ్ చేసినావన్నా? ఐ లవ్ యూ లాంటివి ఏం చెప్పలేదు, కానీ నాకు ఇష్టం ఉంది, చేసుకుంటా. నువ్వు కొన్ని అంటే డైరెక్ట్ ఏం చెప్తాం, ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఉన్నారు. 6 months వరకు నెంబర్ కూడా ఫోన్ నెంబర్ డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ నెంబర్ మా ఫ్రెండే ఇచ్చింది. గట్టి మనిషి అంత ఈజీగా ఒప్పుకోదు కదా, ఎందుకంటే కష్టాలు సుఖాలని చూసింది కదా. నా స్వయంగా తనకు నెంబర్ ఇవ్వలేదు, ఫ్రెండ్ ద్వారా తీసుకున్నాడు, చేసిండు. చెప్పినాను, ఒక పాయింట్ పెట్టినాము, ఆ పాయింట్ మధ్యన కూర్చున్నప్పుడు. అప్పుడు కూడా ఇంట్లో ఏంటంటే పిహెచ్డి ఫస్ట్ ఇయర్ కాబట్టి మ్యారేజ్ చేసి అన్నయ్య చిన్న అనేది కూడా అయిపోయింది. బట్ ఏంటంటే ఇక నేను కూడా చెప్పిన, ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మా అన్నయ్య నాకు కూడా తెలియదు అలా బ్యాక్గ్రౌండ్ అంతా, మా ఇంటి దగ్గర ఎట్లుంటుంది అనేది మనకి మేము ఇది సో అండ్ సో, మా నాన్న ఇది, మా ఫ్యామిలీ ఇది, మేము బీదోళ్ళం, మేము ఎస్సీ సామాజిక వర్గాన్ని నేను ముందే చెప్పేసిన, అన్ని తెలుసు తనకు కూడా, కానీ ఇంకా చెప్పాలి బాధ్యత అంతే. నేను చెప్పేసిన ఇది నచ్చితే అంతే అంతే. సరే వచ్చేసిండు, అన్నయ్యతో మాట్లాడారు. మా ఇంట్లో కూడా నేనేం చెప్పలేదు, మా విలేజ్ వాళ్ళు ఉన్నారు, సాంబశివుడు అన్న వాళ్ళ, మాదంతా ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు చెప్పారు అన్నకి. రైట్ అన్న, అంటే ప్రపోజ్ చేయాలి, ఒక అమ్మాయిని ఇష్టపడ్డము, ఆ భావం వ్యక్తం చేయాలి అని అంటే అబ్జర్వ్ చేసి ఉంటావు కదా నువ్వు. 100%. ఏం నచ్చింది రాజేశ్వర కథ గారు మీకు? రాజేశ్వర్లో నిజాయితీ నచ్చింది. మీరు ఎట్లా అబ్జర్వ్ చేశారు? కుండబద్దలు ఏది మనసులో ఉన్నా మీరు ఎట్లా అబ్జర్వ్ చేశారు అంటున్నా? అంటే తను అంటే నేను ఏదైతే చేసుకుంటాం అనే దానికంటే ముందే ఒక 2 ఏళ్ళు చూసినాం కదా. చూస్తాం. తను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన తర్వాతకి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2-3 times మీట్ అయినా ఫ్రెండ్స్ ద్వారా. మీట్ అయినప్పుడు కానీ తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ తను లేడీస్ హాస్టల్లో ఇట్లా తనకు వామపక్ష నేపథ్యం నుంచి వచ్చింది కదా. కాబట్టి ఆమెలో నచ్చింది ఏంటంటే ఏదున్నా నిజాయితీగా మాట్లాడుతుంది, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. దూదిమేట బాలయ్య నా హస్బెండ్ కాబట్టి, లేకపోతే నేను ప్రేమిస్తున్నా కాబట్టి ఈయన చెప్పొద్దు అనేది ఉండదు. ఫస్ట్ చెప్పిందే నువ్వు రాజకీయాలు మానేసి గ్రూప్ అని చదవని చెప్పింది నన్ను. అంటే జర ఒప్పందం కూడా రాసుకుంది, నువ్వు నేను అప్పటికంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు పాలకేంద్రం చైర్మన్ అంటే 6వ తరగతి నుంచి కదా. నేను 6వ తరగతిలో మా ఊర్లో పాలకేంద్రం లేకుండే, పక్క ఊరికి పొద్దునట్టు 4 గంటలకు లేచేది. 4 గంటలకు లేచి గురుకోలు సుక్క అని ఉంటుంది మీకు, అది పొద్దునట్టు తెల్లారి సుక్క ఉంటుంది ఒకటి. ఆ సమయం 4 గంటల వరకు మా అమ్మ నాన్న లేపి వెంటనే ఒక సైకిల్కి ఆ పాలు కట్టుకొని పక్క నోములు అనే గ్రామం ఉండేది, ఆ నోములలో పాలు పోసేది. ఆ పాలు పోసిన తర్వాతకి మళ్ళీ ఆ పాలలో కొన్ని మిగిలిన పాలతో ఏం చేసి మళ్ళీ అక్కడ అమ్మి ఆ వచ్చిన పైసలు ఉంటాయి కదా, ఆ పైసల్ని మళ్ళీ ఇంటికాడ అమ్మ నాన్నకు మిరపకాయ, ఉప్పు మిరపకాయ, నూనె అన్నీ తీసుకొచ్చేది అనమాట. అట్లా 6వ తరగతి నుంచి అది సాగుతుంది. ఆ తర్వాత 7వ తరగతి 8వ తరగతిలో అప్పటికి 1960 అంటే 1996 to 97 మధ్యన 10th వరకు వచ్చిన. ఆ క్రమంలో ఏమైందంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే, అప్పుడు మదర్ డైరీ పోయి ఈ హెరిటేజ్ డైరీ వచ్చింది అనమాట. హెరిటేజ్ డైరీ వచ్చేటప్పుడు మా వాళ్ళు, నేను కూడా ఏం చేసినారే ఇంత దూరం 2-3 కిలోమీటర్లు మా ఊరికి కేంద్రం లేదు, ఇబ్బంది పడుతురు, మరి 10 మంది వచ్చేది రోజు నైట్ పూట లేచి పాలు పోస్తానికి వచ్చేది, ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి మేము మా ఊరినే పాల కేంద్రం ఏర్పాటు చేసిన. ఏర్పాటు చేసుకొని ఆ పాల కేంద్రం అయినప్పుడు
కొంత ఏమైందంటే అయిపోయింది, కొంచెం తెలిసింది. మా అమ్మ నాన్న కూడా అరే వీడు అంత బాధ్యతగానే ఉన్నాడు అంటే పాలు మిగిలిన అమ్మిని పాలమ్మి ఆ పాలని ఇంటి దగ్గర ఉన్నటువంటి అవసరాల కోసం తీర్చే క్రమంలో వాళ్ళకు కూడా బాధ్యత పెరిగిందని పిల్లోడు ఓకే మనోడు బాధ్యత పోతుంది అనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది పాల కేంద్రం ఇంటికి వచ్చి పాల కేంద్రంకి వచ్చినాక ఏమైంది జనాలతో రిలేషన్ అయింది. ఈ ఊళ్ళో నన్ను కిషోర్ అంటారు, వాస్తవానికి అమ్మ నాన్న ముద్దుగా కిషోర్ అని పిలుచుకుంటారు. అట్లా మీ కిషోర్ ఎవరు అందరూ వచ్చేది కిషోర్ పాల అవసరాలు ఇప్పుడు పాలు అమ్మేది, ఆ పాలు అమ్మిన పైసలు వస్తాయి కదా, ఆ పైసలు నీలాంటి వాళ్ళని పాలు పోసిన వాళ్ళకు వారం వారం వాళ్ళకు ఉప్పు మిరపకాయ కోసం ఇస్తుండేది కదా. అప్పుడు నాతో ఏమైంది ప్రజలతో రిలేషన్స్ పెరిగినాయి. నాయనమ్మ అంటే తాత అంటే చెల్లి అంటే తమ్ముడు అంటే వాళ్ళకి పొద్దునంటే 4 ఎవ్రీ డే మాత్రం నేను 4 o'clock లేవడం అలవాటు నాకు. ఇక మార్నింగ్ లేవడం అనేది అలవాటు, ఇక ఇప్పుడు కూడా అదే ఇక అదే జీవనం గమనంగా. అయితే ఆ తర్వాతకి ఏమైంది అట్లా బాధ్యత పోయే క్రమంలో ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయినా. ఎస్ఎఫ్ఐ తర్వాతగా యూనివర్సిటీకి వచ్చిన, యూనివర్సిటీ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ పెట్టినాం. ఆ విధంగా అట్లా సైకిల్ నుంచి మొదలైన జీవన ప్రయాణం. ఇంటర్మీడియట్ అట్లా సైకిల్ ఉండేది. తర్వాత నేను మళ్ళీ కాలేజ్ లెక్చరర్గా కూడా నేను ఒక 2-3 years చేసిన. నెకరికల్లో చేసిన, డిగ్రీ కాలేజ్ పనిచేసిన, మన సర్దార్ పటేల్ కాలేజ్ అని సికింద్రాబాద్లో ఉంటుంది, అక్కడ కూడా లెక్చరర్గా చేసిన. ఆ లెక్చరర్ ఎందుకంటే ఎకానమీ వెళ్ళిపోయేది, ఇంటికాడ పంపించలేదు. అప్పుడు పాలకేంద్రం ఉన్నది కాబట్టి నెలకు ఒక 2,000 1,500 సంపాదిస్తే ఆ 1,500 2,000 తోటి జీవనం నా ఖర్చులు వెళ్ళేది, ఇంటి దగ్గర ఉన్న ఖర్చులు వెళ్ళేది. చాలా స్థితిగతులు ఆ రోజు పరిస్థితులు లేవు. మొత్తం 96 నుంచి మీరు 2004 వరకు చాలా కరువు పరిస్థితులు. ఇంటికాడ అసలు బోర్ వేస్తే ఎన్ని బోర్లు వేసినా పడపోయేది. ఒక బోర్ వేస్తే పడితే అది కూడా 10 గుంటలు బారేది. ఆ 10 గుంటలలో మా నాన్నతో పాటు 4 అన్నదమ్ములు. ఆ 10 గుంటలు బారపోయేది, అసలు ఎండిపోయేది. తినడం కానీ అమ్మ నాన్నలు మనం వాళ్ళు కష్టం చేసుకోండి పాపం బావులు తీయబోయేది. బావులు తీయబోయి కూలినాలు పోయేసి అమ్మ నాన్న ఎందుకంటే వాళ్ళ నోములోళ్ళు ఇంట్లో పుట్టింది ఆమె ఆడపిల్ల కాబట్టి ఆ ఊళ్ళో మా ఊళ్ళో నోములోళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఆడపిల్ల కదా వాళ్ళు మంచిగా చదువుకుంటారు. మా ఊళ్ళో చాలామంది ఉద్యోగస్తులు డిఎస్పీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి లెక్చరర్స్ వరకు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి అమ్మ ఏమనుకుంది నేను అలా నోముల ఫ్యామిలీ కొంత బాగా ఆ కుటుంబం నుంచి పుట్టింది కాబట్టి ఆడపిల్ల కాబట్టి కొంచెం ఎక్కువ చదువుకోవాలి మామూలుగా చదువుకోవాలని కష్టపడి చదివించారు. చదివే క్రమంలో నేను ఈ పాలకేంద్రం నుంచి వచ్చే పైసలు ఇవన్నీ కూడా బాధ్యతగానే ఖర్చు పెట్టేది, వాళ్ళకి ఇంట్లో ఖర్చులకు ఇచ్చేది. కాబట్టి నేను పెళ్ళికి ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడు నన్ను ఒప్పుకురాళ్ళు. అంటే ఏది చేసినా వీడు బాధ్యత చేస్తాడు అనే ఆలోచన నుంచి గట్లా క్రమంలో నమ్మకం కలిగిన తర్వాతకి ఇట్లా రాజేశ్వరం చేసుకున్నట్టు ఎక్కడ కూడా వాళ్ళు ఈ రాంగ్ డిసిషన్ తీసుకుంటే అనలే. అట్లా నేను కూడా చూడండి మళ్ళీ నేను ఈ క్రమంలో ఇంటర్మీడియట్ అట్లా సైకిల్ మీద పోయినా, తర్వాత లెక్చరర్గా స్ప్లెండర్ కొనుక్కున్నా, తర్వాత యూనివర్సిటీకి వచ్చినాక ఫెలోషిప్ తోటి పల్సర్ కొనుక్కున్నా, ఆ తర్వాత మళ్ళీ ఫెలోషిప్ తోటి పెళ్ళైనాక ఇండికా కొనుక్కున్నాం, ఇండికా తర్వాత మళ్ళీ ఇన్నోవా కొనుక్కున్నాం, ఇన్నోవా తర్వాత మళ్ళీ ఫార్చునర్ కొనుక్కున్నాం. అంటే జీవన ప్రయాణం ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వచ్చినాం. కాబట్టి ఈ జీవన ప్రయాణంలో మా అమ్మ నాన్నలతోటి కానీ ఫ్యామిలీతో వ్యవహరించే తీరులో ఎక్కడ కూడా తేడా కనిపించలే. అదేవిధంగా చదువులో కూడా నేను టాప్గానే ఉండేది. ఇంటర్మీడియట్ 10th లో 69%, ఇంటర్మీడియట్లో 72.8%, డిగ్రీలో 69%, ర్యాంకు నాది 54 మార్కులు 82 ర్యాంకు నాది ఉస్మాన్ సిటీ జువాలజీలో. తర్వాత బీఎడ్ రాస్తే 1800 1,00,000 మంది రాస్తే 1800 ర్యాంకు. నేను డిగ్రీ టాపర్ని. డిగ్రీ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎన్జీ కాలేజ్ అని ఫేమస్, 900 మార్కులు వస్తే సీట్ రాదల్లా. నాది 728 కాబట్టి బీసీడీలో వచ్చింది నాకు 720 అంటే 728 మార్క్స్ నాకు ఇంటర్మీడియట్లో. అట్లా ఎంసెట్ అప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ కావాలని ఉండే బాగా. కానీ అప్పుడు ఎంబీబీఎస్ ఏమైంది, తర్వాత ఏమైందంటే క్వశ్చన్ మార్క్ నుంచి బిట్స్ పై నుంచి డిఫరెంట్గా వచ్చేసింది, ఏదో మారింది సంథింగ్, క్వశ్చన్ బ్యాంక్ ఏదో మారింది. అప్పుడు నేను ఎంబీబీఎస్ రాయలే. ఏమంటే డిగ్రీ జాయిన్ అయినా, డిగ్రీనేమో ఎన్జీ కాలేజీ, ఎస్ఎఫ్ఐ డివిజన్ సెక్రటరీ ఏమో నెకరికల్ నేను అప్పుడు 99లో. అట్లాగే ఒకవైపు ఉద్యమ బాధ్యతలు, ఒకవైపు చదువు బాధ్యతలు చూసుకుంటూ యూనివర్సిటీ రాస్తే నాకు టాప్ ర్యాంక్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమంటే బీఈడికి పోయినాను. ఎందుకంటే నల్గొండ జిల్లాలో బీఈడి చేస్తేనే పిల్లలు ఇచ్చేది, అప్పుడు అంత స్థితి ఉండే, ఆ పరిస్థితి ఉండే. అట్లా బీఈడి పోయిన తర్వాతకి మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ క్రమంలోనే కొంత పైసలు ఇంటికాడ ఇబ్బంది ఉన్నప్పుడు పాలకేంద్రం ఎట్లయితే నాకు ఆర్థికంగా ఉపయోగపడదు మళ్ళీ కాలేజీలో చేసుకుంటప్పుడు, ఇక కాలేజీలు చేసుకుంటూ కొన్ని పైసలతో చేసుకునే క్రమంలో ఎస్పీ కాలేజ్ లెక్చరర్ చేసేటప్పుడు మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 2006లో కేసీఆర్ రాజీనామా చేసిండు. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు నాకు మా యూనివర్సిటీ న్యూపీజీ హాస్టల్లో పిల్లలందరూ కేసీఆర్ రాజీనామా చేస్తున్నారని అన్నప్పుడు ఇక నేను దాన్ని చేసుకొని ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాతకి ఇక తను పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాతకి మళ్ళా మూమెంట్ నుంచి బయటకు వచ్చి రాజకీయంలో ఇట్లా పెళ్ళి తర్వాత ఉన్న కష్టాలు, ఈ బాధలన్నీ యథావిధిగా ఉన్నాయి.
ఆ బాధలలో సగం పంచుకుంది, సగం నేనున్నాం. ఓకే. 2012 అక్టోబర్ 28 నాడు మ్యారేజ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ చేసే క్రమంలో 18 ఏదైతే అనుకున్నాం, అక్టోబర్ 18 అనుకుంటుంది. కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు 18 నేను రాలేను అని 28 వరకు వస్తానన్నారు. అట్లా 28కి ఫిక్స్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం. ఇక మ్యారేజ్ చేసుకున్నాక మాకు వచ్చే ఫెలోషిప్ ఇది చూసుకుంటా ఇక ఎమ్మెల్యే మిస్ అయిపోయాను. 14 ఎమ్మెల్యే రావాల్సి ఉండే. వాస్తవంగా ఏంటంటే ఆమెకు టికెట్ అడిగిన నేను 2014 నెకరికల్ టికెట్ ఆమెకు అడిగింటిని. అప్పుడు కేసీఆర్ గారు ఉండి నల్గొండ జిల్లాలో యాదవ్కి సామె గురించి ఒకరికి ఇవ్వాలి కానీ నాగార్జున సాగర్ పో అని చెప్పారు అప్పుడు. అట్లా నాకు నాగార్జున సాగర్ అవకాశం వస్తానే క్రమంలో మళ్ళీ అప్పుడు వేరే పార్టీ నుంచి రావడం, వారికి టికెట్ రావడం, అట్లా అయిపోయిన తర్వాతకి ఈ 8 ఏళ్ల కాలం ముందు ఏదైతుందో 14 నుంచి 21 వరకు ఏదైతుందో చాలా క్రూషియల్ పాయింట్. అంటే సక్సెస్ రావాలి కదా మనిషికి, సక్సెస్ రావట్లే. ఎంత కష్టపడుతూ ఉన్నాం. ఎక్కడ కూడా మన వ్యవహార శైలిలో కానీ మనం ఎదుటివారితో ఉండే విధానంలో కానీ ఎక్కడ కూడా తేడా లేదు. కానీ ఒక్క సక్సెస్ రావట్లే. అక్కడ మన జీవన ప్రయాణంలో ఎక్కడ కూడా చూడండి, అట్లా సైకిల్ నుంచి ఇన్నోవా దాకా వచ్చినాం. బట్ కానీ జీవన విధానంలో మాత్రం ఎక్కడ తేడారా మన సక్సెస్ రావట్లేదు. మీరు ఆ 8 సంవత్సరాల కాల వ్యవధి ఏదైతుందో క్రూషియల్ పాయింట్లో అప్పుడు ఏమన్నా రాజేశ్వర్ గారి నుంచి ఇబ్బందులు ఫేస్ చేసిరా? ఇబ్బందులు ఆమెతో అంటే వద్దన్నాము, అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చినాం, మనం రాజకీయం కలిసి రాదు, ఈ పాటికి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయి ఉంటే మంచి పొజిషన్లో ఉంటుంది. ఇబ్బంది అంటే మీన్స్ అడిగేది నేను రోజు పోతుండు వస్తుండు అంతే. వాళ్ళను పదవి కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతలేడు. పోతుండు రావడం అంతే. సీరియస్గా 18th 17th 18th నుంచి అడిగిండు. అంటే తెలుసు కదా వాళ్ళు, నేను అప్పుడు విత్డ్రా అయినా అవన్నీ తెలుసు కదా, వాళ్ళు తెలియదా నాకేమి ఇవ్వాలో. అంటే అట్లా ఉండదు కదా, అడగని అమ్మాయినా పెట్టదు. అలాంటప్పుడు నువ్వు రోజు ఎందుకు వస్తున్నావు, నువ్వు అడగాలి కదా, నీకేం కావాలనేది నీకు ఒకటి ఉండాలి కదా ఎజెండా. అప్పుడు మేము ఒకటి బయోడేటా తయారు చేసుకొని సార్కు చెప్పినాం. ఇట్లా 2-3 కార్పొరేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ దీనికి చెప్పినాం. షిప్ అండ్ గోట్ ఇది కూడా లాస్ట్ మూమెంట్లో చాలా క్లిష్ట పరిస్థితిలో వచ్చింది. హ్యాపీ ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్. భవిష్యత్తులో బాలరాజు యాదవ్ గారు ఏ స్థానంలో ఉంటారని మీరు అనుకుంటారు? సహచరణిగా మంచి స్థానంలో ఉంటాడు పొలిటికల్గా. మంచి స్థానం అంటే మినిస్టర్ అవుతారంటారు. పక్కా పక్కా. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందా అంటారా? వస్తుందా బాలరాజన? 100% పక్కా. తెలంగాణలో ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పార్టీలు మారుతూనే ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. ఒక మంచి పొజిషన్లో ఉండాలనేది సహచరునిగా తన భాగస్వామి జీవిత భాగస్వామి తన యొక్క ఆకాంక్షని వ్యక్తం చేస్తూ ఉంది. ఆ క్రమంలో కూడా మా యొక్క కమిట్మెంట్ కూడా అట్నే ఉంది. ఎక్కడ కూడా మీ ఏమైంది? 100% రాజకీయాల్లో మంచి మంచి స్థానం రావచ్చు. అంటే కింది జాతులు మనం SC SC ST BCలు ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మిగతా క్యాస్ట్ కంటే ఈ క్యాస్ట్లో కొంచెం ముందుకెళ్ళడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు, సామాజికంగా కావచ్చు, పలు రకాలు ఉంటాయి. అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం. ఎక్కడ కూడా మెంటల్గా డిస్టర్బ్ కావద్దు. అట్లా మేము కూడా కొంచెం ఆర్థికంగా బిజినెస్లు పెట్టినాం, 2-3 స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని మా ఆలోచన. ఆర్థికంగా ఇప్పుడైతే సరిపడా ఉన్నారు, ఓకే, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు కదా పిల్లలు? 2 బాబులు. పేర్లు? పెద్ద బాబు పేరు భౌతిక్ యాదవ్, చిన్న ఆయన పేరు వేదాంశ్ యాదవ్. అంటే పర్టికులర్గా ఒక దాంచెల్లి తీసుకున్నట్టు నేమ్స్ ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చింది? బుద్ధిస్ట్గా మేము మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి పెద్ద బాబు పేరు అట్లా బౌద్ధ అంటే బాగుండదు అని బౌద్ధిక్ అని పెట్టి. అంటే మీ ఇద్దరికి పరస్పరం అయ్యేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కదా, ఎక్కడ జరుగుతాయి అవి? అంటే వాస్తవం కూడా ఒక సక్సెస్ రానప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నీకు ఓదార్పిచ్చేటోళ్ళు ఉండరు అంటున్నా. ఇంకా నువ్వు ఓదార్చుడు కాకు, ఇంకా నీ తొక్కేటోళ్ళు ఉంటారు ఎక్కువ. రాజకీయాల్లో నేను చెప్తా ఉన్నా క్రాంతి, చాలా సమీకృతమైన వ్యవస్థ ఇది. చాలా బాధ్యతతోటి, చాలా అందరు రాజకీయాలంటే చాలా అంత ఈజీ టాస్క్ కాదు ఇది. చాలా మందిని మనం సాటిస్ఫై చేయాలి, చాలా మందితో మనం కలుస్తూ ఉంటాం. చాలా మంది ఇంకొకటి గొప్పతనం కూడా ఉంది, రోల్ మోడల్ తీసుకుంటాం మనల్ని. అంటే మన వ్యవహార శైలిని, మన పద్ధతిని, మనం ప్రజల్లో ఉండే విధానాన్ని రోల్ మోడల్ తీసుకుంటారు. పేద కుటుంబాలు పుట్టినాయి కదా. అయినప్పటికీ దూదిమేట బాలాజీ అంటే చాలా మంది అరే అన్న ఇట్లా ఉండాలి, దూదిమేట బాలాజీ లెక్క ఉండాలి, రాజేశ్వరి లెక్క ఉండాలి, వీళ్ళ ఫ్యామిలీ లెక్క మనం కూడా జీవించాలని కొంతమంది రోల్ మోడల్ తీసుకుంటారు. కాబట్టి ప్రజా జీవితంలోకి ఎంట్రీ అయినప్పుడే నీ జీవితం కాదు అది, ప్రజల జీవితం అది. కాబట్టి మన మాట్లాడే భాష కానీ, మన వ్యవహార శైలి కానీ, మనం ఉండే విధానం అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది.
ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే పదవి ఏదైతే రాలేనప్పుడు ఏదైతుందో ఏడ్చేది కూడా. సక్సెస్ ఎందుకు రావట్లేదు? ఎక్కడ కూడా మన స్టెప్ అంటే మార్నింగ్ లేవడం కానీ మన జీవన విధానంలో మనం ఉండే విధానంలో ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నా కూడా దానికి తగ్గ ఎఫర్ట్స్ ప్రతిఫలం పెడితే ఫలితం రావట్లేదు. ఎవరు పంచుకోలే? బయట చెప్పుకున్నాం అనుకోండి, ఏమనుకుంటారు నిన్ను, ఇక అయిపోయిందిరా బాలాజీ పని అయిపోయింది అంటారు. అనేది కూడా చాలామంది. యూనివర్సిటీలో చాలామంది లీడర్లకు వచ్చినాయి పదవులు, మీ పదవి ఇక రాదు, వేరే మీకు పదవి రాదు, మీకు వేరే పార్టీలకు పోయారు అన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇయ్యడు. మీకు ఏడు అనేది. కానీ కేసీఆర్ అంటే ఎక్కడొక్కడ నమ్మకం ఉన్నది, ఎక్కడొక్కడ నెరవేరుస్తారు అనేది ఉండే. ఎందుకంటే 14 నేను తెలవనప్పుడే, నా ఎఫర్ట్స్ తెలవనప్పుడే నాకు టికెట్ ఇస్తాడు కదా సారు. కాబట్టి 100% అవకాశం దొరుకుద్దనే నమ్మకంతో పనిచేసేది. కానీ సక్సెస్ రానప్పుడు చాలామంది ఉండేది, ఇంక రాదులే, ఇంక అయిపోయిందిలే, ఈయనకు వస్తుందా, రాజకీయాలు నిలబడతాడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎవరు నాకు నా బాధని పంచుకునేది, అంటారు నా కష్టాన్ని పంచుకునేది ఎవరు? రాజేశ్వరే. ఇవాళ నా ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో తోడై నిలిచి నాకు ప్రతి సందర్భంలో అండగా నిలిచింది. అండగా నిలిచిన కాబట్టి నన్ను ఇవాళ నేను నా అమ్మ నాన్నలు నన్ను ఎంతైతే ఎదిగించారో ఈ 12 ఏళ్ళ జీవన ప్రయాణంలో అనేక మెరుగులు దిద్దింది అంటున్నా. అడుగుతా, 100% అడుగుతా. ఇంటికి వచ్చినాగానే ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, లేకపోతే నేను ఒక ఛానల్లో మాట్లాడినా, లేకపోతే ఇంకో పలానా దగ్గర పోయినా అంటే ఎమ్మటే అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా చూసి గమనించి ఇట్లా కాదు అని చెప్పేసి నిత్యం నన్ను మానిటర్ చేస్తూనే ఉంటుంది. అదే క్రమంలో పాలిటిక్స్ కదా, ఇంటికి పొద్దునట్టు చాలామంది వస్తారు. వారు వచ్చినప్పుడు వాళ్ళతో రిసీవ్ చేసుకునే విధానంలో, వాళ్ళని కూర్చోబెట్టే విధానంలో, వారికి ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఛాయ్ ఇచ్చే విధానంలో, వాళ్ళ ఏమైనా సమస్య చెప్పినప్పుడు వినే విధానంలో అన్నీ నేను వినలేను కదా, ఒక సగం దాన్ని చేస్తాయి. అటువైపు ఫ్యామిలీలు మళ్ళీ కుటుంబం కూడా చూసుకోవాలి కదా. కుటుంబం సంబంధించినటువంటి బంధువుల గురించి వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం. హాస్పిటల్ అని ఫోన్ చేస్తారు, కొంతమంది స్కూల్ ఫీజులని ఫోన్ చేస్తారు, కొంతమంది స్కూల్ అడ్మిషన్లని ఫోన్ చేస్తారు, కొంతమంది అన్నగోకి హాస్పిటల్లోకి చెప్పాలని చెప్పేసి ఫోన్ చేస్తారు. నాకు చెప్పడంతో పాటుగా తను కూడా చెప్తారు. అంటే ఒక హాఫ్ షేర్ని బాధ్యతని పంచుకుంటుంది. ఇవన్నీ ఒక భాగం అయితే డిసెంబర్ 17, 2021 ఏదైతే 22కి ఎంటర్ అయ్యే క్రమంలో పదవి చాలా రోజులుగా అంటే చాలా ఎదురు చూస్తున్నా. ఒక ఎండమామిలో ఎడారిలో ఒక వయాసిస్ దొరికినట్టు పదవి అనేది ఒక పబ్లిక్ లైఫ్లో సక్సెస్ కావాలి అనేది ఒక తీయని మాట మాత్రం డిసెంబర్ 17వ తారీఖు 2021 ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ రోజు? ఆనంద బాష్పాలే. మా పిల్లలు ఉంటారు కదా, కార్యకర్తలు, మాతో ఉండే పిల్లలతో చాలామంది ప్రమాణ స్వీకారం చాలా బాగా అయింది. ఆ అంశం చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళే కనిపిస్తాయి. ఏ చైర్మన్ కాలేదు అట్లా, చాలా బాగా అయింది. అన్ని తెలంగాణ 4 మూలల నుంచి వచ్చారు ప్రమాణ స్వీకారం రోజు, చాలా బాగా అయింది. అంటే ఒక సక్సెస్ 21 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నా కదా, పని చేస్తున్నాము, సక్సెస్ రావట్లేదు, సమాజంలో ఇక వస్తుందా రాదా, ఈయన నిలబడతాడా ఇక్కడ తిరుగురు అక్కడ తిరుగురు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకా కేసీఆర్ని మెప్పిస్తామని, ఎందుకంటే పాలిటిక్స్ ఫ్యామిలీ నుంచి లేవుగా మేము. కేసీఆర్ని ఒప్పించాలంటే అంత ఈజీనా? విద్యార్థి నాయకుడిగా మళ్ళీ ఎక్కడైతే యూనివర్సిటీలో ఎప్పుడైతే ఎమ్మెల్యే సీట్ మిస్ అయినా కాంచి ఈ 8 ఏళ్ల క్రమంలో పడ్డ ఆవేదన, తపన, బాధ డిసెంబర్ 17 నాడు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డానో 2021లో నేను సాటిస్ఫై చేయాల్సింది, మొదట నేను ఆనందాన్ని పంచుకోవాల్సింది నా భార్యతోటి. పొద్దునట్టే ఉన్నా కాబట్టి పొద్దునటి విషయం తెలిసింది నా భార్య కళల్లో. తదనంతరం నా కోసం సుమారు 14-15 ఏళ్ళుగా నాతో ఉండే పిల్లలు కానీ ఎంత నిజాయితీ పరులు ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, బయట పాలిటిక్స్లో తిరిగే కార్యకర్తలు, బయట లీడర్లు ఏమంటే ఉండేటువంటి అనుచరులు, బయట ఉండేటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో చూస్తారు మీరు పాలిటిక్స్లో. కానీ నాతోటి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో చేతులెత్తి దండం పెట్టాలి. అలా చాలా గొప్ప పిల్లలు ఉండే. ఒక్కనాడు అన్న బీరు కావాలి, ఓ బిర్యానీ కావాలి, అన్నకి ఇది కావాలి కదా అడగలేదు. అట్లా అడగాలి. నేను ఎట్లయితే లైఫ్ని కొనసాగిస్తున్నో అదే లైఫ్ని కొనసాగించేది. అంటే బై ఎలక్షన్లో పోయినా కూడా మామూలు ఎలక్షన్ ప్రచారం అంటే ఏమనుకుంటారండి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. కానీ ఎప్పుడు కూడా నాతో ఉన్న పిల్లలు అది చేయలే. నేను అది గొప్పగా నాకు దేవుడిచ్చిన వరంగా భావించిన నాతో ఉండే పిల్లలు. వాళ్ళు నన్ను చూసేది, అంటే నేను కూడా బయట తిరగను, నేను బయట తినను, బయట ఏది తీసుకోను. కాబట్టి నేను ఎట్లున్నానో నాతో ఉండే వాళ్ళు అట్లే తయారు. 14-15 ఏళ్ళు జర్నీ చేశారు. ఫస్ట్ నా భార్య కళల్లో పదవి వచ్చిన ఆనందాన్ని చూసిన,
మా అంచర్ల మా పిల్లలకి అందరికి ఫోన్ మా పిల్లలందరికీ నాతో తిరిగే పిల్లలందరికీ ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ కాల్ వాళ్ళకే చేసిన. ఓకే. అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత పార్టీలో ఉన్నటువంటి నా వెల్ విషర్స్ అంతా షేర్ చేసుకున్నాక చాలా హ్యాపీగా అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో చాలా గ్రాండ్గా జరిగింది. ఎవ్వరు చెప్పలే, అంటే చాలా రోజులు చూసారుగా దూదిమేట బాల 10 వస్తే బాగుండని చాలామంది వచ్చారు. చెప్పకుండానే ఒక 5-6 వేల మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. అప్పుడు అనిపించింది ఓకే, ప్రజల కోసం పని చేసుకుంటూ పోతే ఎప్పుడోసారి సక్సెస్ అవుతాం, ఫలితం అనేది వస్తుంది అనేది అప్పుడు అనిపించింది. తర్వాత ఈ 2 ఏళ్ల క్రమంలో నేను గగనే నేర్చుకున్నా. ఈ 2 ఏళ్ళు ఏదైతే నాకు ఇంకా 2 ఏళ్ళు పూర్తి కాలి, ఇంకొన్ని నెలలు తక్కువ ఉండే మన గవర్నమెంట్ పోయిన తర్వాత, ఈ 2 ఏళ్లలో నేను విరామం ఎరగకుండా తిరిగిన 28 జిల్లాలు తిరిగిన. ఇంకా నేనైతే గొర్రెమందల దగ్గర పల్లనిద్ర అనే కార్యక్రమం పెట్టుకున్నా, మాట ముచ్చటని ప్రోగ్రాం పెట్టుకున్నా. ఇక నిత్యం నేను ఇంట్లో లేనప్పుడైనా ఉన్నప్పుడైనా పిల్లల్ని బాధ్యత తీసుకోవడం, రాష్ట్రం తిరిగేది కాబట్టి ఆ బాధ్యత తీసుకునేది, ఆ బాధ్యతను అంతా ఆమె చూసేది. అమ్మ నాన్నలు కానీ అత్త మామలు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ కానీ వచ్చినటువంటి బంధువులు కానీ వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి గెస్ట్లను కానీ చాలా బాధ్యత తీసుకునేది. దాని ద్వారా ఇంకింత పేరు వచ్చింది నాకు. అంటే రాజకీయాల్లో ఇంటికి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే కదా, ఆపదను వచ్చినప్పుడు వాళ్ళని అక్కున చేసుకోవడమే కదా. వాళ్ళ కష్టం ఉందని చెప్తే వాళ్ళ కష్టంలో భాగస్వామ్యం కావడం కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే ఇది వాస్తవానికి. రాజకీయం అంటే క్రాంతి జర్నలిజంలో చూసినట్టు రాజకీయం అంటే వ్యాపారం, రాజకీయం అంటే రియల్ ఎస్టేట్ దందా, రాజకీయం అంటే ఏదో డబ్బులు అనేది చెప్తున్నావు కదా, మీరు వింటూ ఉంటారు రోజు. రాజకీయం అంటే అది కాదు. రాజకీయం అంటే ఆపదలోడని ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అక్కున చేసుకోవడమే. రాజకీయంలో కష్టం ఉందని వచ్చినప్పుడు ఓదార్చడమే. మన ఇంటికి వచ్చిన మనిషికి ఇంత ఛాయో నీళ్ళు ఇచ్చి కూసబెట్టి ఏంది నాన్న నీ బాధ అని చెప్తే చాలు. ఈ 12 ఏళ్ల కాలంలో మేము ఇంత ప్రజాభిమానాన్ని పొందడానికి కారణం మేము ఏదైతే రోజువారీ మెయింటెనెన్సే. ఎక్కడ కూడా ఎంత కష్టం లోపల ఉన్నా, కడుపులో ఎంత బాధ ఉన్నా, ఓ సందర్భంలో 500 రూపాయలు కూడా దొరకదు. నువ్వు పదవి రానప్పుడు నువ్వు గమ్మ చెప్తాను నేను ఇన్నోవా, ఎందుకంటే సెక్రటరేట్ లోపల వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఆ చిన్న బండి మీద పోతే లోపల పోయినవాడు సెక్రటరేట్ పోనీయరు. దానికోసం ఏం చేయాలి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో పెట్టుకొని ఓ ఇన్నోవా తీసుకొని దానికి ఈఎంఐ కట్టుకొని మరి సెక్రటరేట్లో పోతే సందర్భంలో నారాయణ కూడా ఫ్లైఓవర్ ఎక్కుతుంది బండి, డుగుడుగుడుగు అంటుంది బండి, ఎందుకంటే బండి డీజిల్ అయిపోతుంది. ఎమ్మటున్న మన అనుచరులు వాళ్ళు ఉంటారు, పైసలు లేని వాళ్ళు ఉంటారు కదా, పైసలు కార్యకర్తలు ఆడతామా అట్లా ఒక సందర్భం అనిపించేది. 500 కూడా దొరకపోయేది సందర్భంలో. అటువంటి స్థితిగతులు ఒకరికొకరం షేర్ చేసుకొని ఆ పదవి వచ్చిన తృప్తి ఏదైతుందో నా లైఫ్లో సక్సెస్ మనకు కూడా వస్తుంది. రాజకీయాల్లో మనం కూడా చెందొచ్చు. ఎందుకంటే చాలామంది అవమానాలు, ఇక వస్తుందా పోతుందా, ఆయన అవుతాడా చూస్తామా అన్నాడు. ఇప్పుడు కూడా అంటారు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇవాళ నేను చాలా ఇంటర్వ్యూలు నీకు ఇచ్చిన, ఆ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా చెప్తున్నా కానీ నేను ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది అని చెప్తా ఉంటాను నీకు. నేను ఇలా 100% ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న దూదిమేట బాలాజీ యాదవ్, రాజేశ్వరి. ప్రజల కోసమే నా జీవితం చెప్తున్నా కదా. తృప్తి ఎంత సంపాదించడం అనేది కాదు, మనం చనిపోయిన తర్వాతకి మన కోసం ఎంతమంది కన్నీళ్ళు గార్చిరు అనేది నాకు తృప్తి అంటున్నాను. చెప్తాను. నేను డాక్టరేట్ని జువాలజీలో, అది తను పబ్లిక్ హెల్త్లో డాక్టరేట్. ఇద్దరం ఏ యూనివర్సిటీలోకి వెళ్ళినా అప్లై చేసుకున్న తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవుతాం. ఏ కాలేజీలో పడినా ప్రొఫెసర్లో పనిచేయచ్చు. మాకు 2 లక్షల జీతం, ఆమెకు 2 లక్షలు, నాకు 2 లక్షల జీతం వస్తుంది. హాయిగా బతుకోవచ్చు. అది ఇద్దరు పొట్టుకుంటూ కట్టుకోవచ్చు, 200 గజాల ఇల్లు కొనుక్కోవచ్చు, ఓ బ్యాంక్ లోన్ తీసుకొని మంచి హాయిగా ఉండొచ్చు. కానీ నేను అట్లా అనుకుంటలే, కొత్తగా ఉండాలనుకుంటున్నాను. ప్రజల కోసం పనిచేసే ప్రజా జీవితం అనేది ఇంట్రెస్ట్ కాబట్టి దీన్ని అనుకున్నాను. కానీ ఆ ప్రజా జీవిత క్రమంలో తను ఒప్పుకోవడం అనేది నా మొదటి సక్సెస్. చైర్మన్ పదవి పొందడం 2వ సక్సెస్. ఈ చైర్మన్ పదవి కాలంలో 2 ఏళ్ల కాలంలో నేను ప్రజలతో ఉన్న అనుబంధం ఏదైతే ఉందో, ప్రజలతో ఉన్నట్టు మెయింటైన్ చేసిన మా తీరు ఏదైతే ఉందో, ప్రజలతో గడిపిన క్షణాలు ఏదైతే ఉన్నాయో మధుర క్షణాలు అవి. ఆ విధంగా ప్రజలోకి పోయినా కాబట్టి ఇలా పల్లెటూరి పిల్లగాడు భువనగిరి పార్లమెంటుని అడుగుతూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన క్రాంతి నేను చెప్తా ఉన్నాను. ఏదో నేను గర్వంగా చెప్తలే, ఏదో ఎత్తులు చెప్తలే నేను అంటున్నారు. ఈ కాలంలో అట్లా అనేటోళ్ళు తక్కువ, కానీ మాకు ఆ స్పందన వస్తుంది అన్ని జిల్లాల నుంచి, ఈ తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి. అన్న మీరు ఎక్కడ కూడా డబ్బు లేదని భయపడకండి, మా ఊరు మేము పెట్టుకుంటాం. మాది ఇడుగూడ అన్న, మునుగోడు కాన్స్టిట్యున్సీ, మాది కొంపెల్లి పక్కన కలవకుర్తి అన్న, మాది పక్కన ఈ హుస్నాబాద్ అన్న, మాది బసవాపురం అన్న, మాది పులిజాల అన్న, మాది తొక్కాపురం అన్న, మాది సిరిపురం అన్న, మాది కలవకుర్తి అన్న అని ఈ కాన్సెన్స్ వాళ్ళు చెప్తూనే
మాది కోయేడ్ అన్న, మాది అబ్దుల్లాపూర్ మేట్ అన్న. ఈ కాన్స్టిట్యున్సీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో చెప్పుకుంటే అన్ని జిల్లాల నుంచి ఎక్కడో సంగారెడ్డి పిల్లవాడు అన్న మేము బీజేపీ బట్ కానీ మీరు భువనగిరి పార్లమెంట్లో మీరే గెలవాలన్న. మాది నారాయణఖేడ్ అన్న, మాది దేవరకద్ర అన్న, మాది ఎక్కడో మా మంచిర్యాల జిల్లా, మాది మన ఇంకో కాజుపల్లి విలేజ్ అన్న, మాది మేము వచ్చి ప్రచారం చేస్తామన్న, మేము ప్రచారం చేస్తామన్న, మా కరీంనగర్ అన్న, మాది ఖమ్మం అన్న. అన్ని జిల్లాల నుంచి ఫోన్ చేస్తూ చూసినావా ఇంకేం కావాలి క్రాంతి తృప్తి. నేను చెప్తున్నా నాకు పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ పార్టీ కేటాయించే క్రమంలో అడిగే క్రమంలో గింత మానసిక తృప్తి వచ్చింది నాకు. చాలామంది అంటున్నారు తెలుసా, తృప్తి కావాలి మనిషి జీవితానికి, ఏం కావాలి క్రాంతి, సాటిస్ఫాక్షన్. ఎంతమంది మంత్రి అవుతుంది, ఎన్ని ఆస్తులు ఉంటే నీకేంది, తృప్తి లేని జీవితంలో. కాబట్టి ఆ తృప్తి అనిపించింది. అంటే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొంటే అప్పుడు మేము పాదయాత్ర చేసేది. 2010 పాదయాత్ర 720 కిలోమీటర్లు నడిచినాం. 2010లో బస్సు యాత్ర చేసినాం, సైకిల్ యాత్ర చేసినాం. ఆ క్రమంలో ప్రజలందరూ వచ్చి బిడ్డ మేము ఏం చేయలేకపోతున్నాం, గో ఈ షాంపూల మనం పైసలు తీసుకోరు, గో మీ కాళ్ళకు పొక్కులు వచ్చినాయిగా బిడ్డ, ఈ బూట్లు కొనుక్కుంటుంది ఈ పైసలు తీసుకోరు అని ఇచ్చిపోయేది. ప్రజలే వచ్చి ఇచ్చిపోయేది పాదయాత్ర చేస్తుంటే. మాడుగుల నుంచి మరి కూడా నడిస్తే అప్పుడు కొంతమంది పిల్లలు మాకు ఇట్లా పూలు చల్లుతూ ఆ స్కూల్ పిల్లలంతా అటు ఇటు నిలబడి పూలు చల్లుతుండ్రు. కొంతమంది వచ్చారు, బిడ్డగో నేను రాసుకున్నాను డైరీలో, నాకు చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు, అందుకని డైరీ తీసుకుపోయి నాకు రాసుకొచ్చిందని చెప్పి అన్నది కదా డైరీ. ఆ డైరీలో రాసుకుని తెలంగాణ ఉద్యమంలో మాకు ప్రతి చోట కానిస్టేబుల్ మీరు జైల్లో పడితే అన్నం తినలేరు రాబాయ్, మీరు అన్నం ఎట్లా ఉంటుంది, మీరు పిహెచ్డీ చేసే పిల్లలు మీరు హాస్టల్లో బాగుంటుంది, అరటి పండ్లు తీసుకొని అరటి పండ్లు కూడా ఇచ్చిన కానిస్టేబుల్ ఎరికే. సెక్రటరీ ధర్నా చేస్తుంటే అరే పైకి ఎక్కి 20 కుచ్చుకుంటారు 20 సువలు సెక్రటరీ సువలు అన్న ఎస్ఐ ఎరికే. ప్రజలు ఏదైతే నడుస్తుంటే పాదయాత్ర చేస్తుంటే ప్రజల కోసం నడిచే సందర్భంలో, తెలంగాణకు నడిచే సందర్భంలో మాకు షాంపూల కోసం బూట్ల కోసం ప్రజలు ఇచ్చిన ప్రజలు ఎరికే. మేము బస్సు యాత్ర చేస్తుంటే సాయానిరకాన ఉద్యమం 2011లో బస్సు సాయాగ్రత చేసేటప్పుడు మాకు బస్సు యాత్రలో మా కాళ్ళని మీ రేపు మంత్రి అయితే కడగరు, పాలతో కడిగారు క్రాంతి మా పాదాలని, మా పాదాలని పాలతో కడిగారు. ఇంకేం కావాలి ఆ తృప్తి. ఇలా భువనగిరి పార్లమెంట్ సీట్ అడుగుతుంటే వస్తుంది తృప్తి. చాలామంది మీరు తీసుకోండి గెలుస్తారు, మీరు మీ ఎట్లయినా కేసీఆర్ గారిని పైసలు లేవని బాధపడకండి. సామాజిక స్పృహ వచ్చింది అన్ని వర్గాల వాళ్ళకు. మీరు అంటే ఎంపీగా కంటెస్ట్ చేద్దామని చెప్పేసి బాలరాజ్ యాదవ్ గారు చూస్తున్నారు కదా, మీకు సహచరునిగా ఏమనిపిస్తూ ఉన్నది? ఓకే అనిపిస్తుంది. ఇబ్బందులు ఉంటాయి కదా, ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అవి ఫేస్ చేస్తారా? మరి ఫేస్ చేస్తాం 100%. ఎందులోనైనా ఇబ్బందులు ఉంటాయి, ఏ ఫీల్డ్లోనైనా ఉంటాయి. ఇప్పుడు ఎంపీ అడుగుతున్నామంటే ఇంకెక్కువ వస్తాయి, వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. అన్నిటికీ పాలిటిక్స్ అంటేనే ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఒక రోజు ఇది ఒక రోజు అది ఉండదు, ఎప్పుడు నిరంతరం కొట్లాటే ఉంటుంది. అలాంటప్పుడు మేము ఈ 2 సామాజిక వర్గాలు ఉన్నాయి కదమ్మా, ఈ 2 క్యాస్ట్లు ఉన్నాయి, ఖచ్చితంగా మేము పోటీ చేద్దాం అనుకుంటున్నాం. సారు టికెట్ ఇస్తే డబ్బు కంటే ముందు ప్రజలలో స్పందన ఎక్కువ వస్తుంది. అండ్ రాజేశ్వర్ గారు కూడా గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండే కదా, మీరు సిద్ధపడ్డారా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను చెప్పేసి. నేను మిత్రురానే కాదని ఏమనిపించింది మీకు అప్పుడు? చాలా అంటే కఠినమైన మనిషి కదా క్రాంతి, ఒప్పుకోదు. అంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులు చూస్తే నువ్వు క్రాంతి చాలా పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి కదా. అంటే పేదరికం నుంచి వచ్చి ఉస్మాన్ సిటీకి వచ్చి పబ్లిక్ యాల్లో పీజీ చేసి పబ్లిక్ యాల్లో డాక్టరేట్ పొందడం అంత ఈజీనా? ఎంఏ బీఈడి పిహెచ్డి, నాది ఎంఎస్సి బీఈడి పిహెచ్డి. అక్కడనే ఆమె యొక్క గోల్కు రీచ్ అయ్యే సందర్భం ఉంది చూసినా, చాలా కష్టాలు పడ్డది కదా. కాబట్టి నేనేం చేసిన 14 వాస్తవానికి నాకంటే ఎఫర్ట్స్ ఆమె మీద పెట్టాను నేను. సార్ కేసీఆర్ గారేమో నా మీద పెట్టిండు, నేనే ఆమె మీద పెట్టిన ఎఫర్ట్. అక్కడనే మిస్ మ్యాచ్ అయిందంట. నేను ఎట్లా లాస్ అనుకుంటున్నాను, కేసీఆర్ గారేమో యాదవ్కి ఒకటి ఇవ్వాలి నల్గొండ జిల్లాలను కేసీఆర్ గారికి ఉంది. నేనేమనుకుంటున్నా రాజకీయాల్లో డబ్బు అనేది అంటుంటే ఊకే ఈ జానారెడ్డి మీద పోయి నేను పోటీ చేస్తే నేను ఎక్కడ గెలుస్తాం, డబ్బులు అనేవి అంటే అప్పటికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు కదంతా. అంటే ఉద్యమ రాజకీయాల్లో ఉన్నాం తప్ప పవర్ రాజకీయాల్లో లేవు కదా. అప్పుడు నేనేం చేసిన, కొంత తను ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఇటు బీసీ అవుతుంది, నేను వామపక్షాల నుంచి వచ్చిన, ఈ 3-4 అంశాలు నాకు ఉంటాయి. కాబట్టి లోకల్ మన నెకరికల్లో నేను గతంలో మనం లోకల్గా ఉన్నాము, ఎస్ఎఫ్ఐలో పనిచేసినాము. కాబట్టి ఇద్దరిది మ్యాచ్ అయ్యింది. కాబట్టి ఆమెకు టికెట్ అడుగుతున్నాను నేను. అప్పటికే పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసింది. అప్పుడు ఏం చేసినాం మేము, నాగార్జున సాగర్ మిస్ అయిపోయినా దీన్ని అంచనా వేసుకోలేక. అప్పుడు ఏం చేసినాం, ఇండిపెండెంట్ చేసినాం. ఇండిపెండెంట్ చేసినాక ఏం చేసినాం, అప్పటికి 2014 ఏప్రిల్ 2వ తారీఖు చెప్పిండు వాస్తవంగా కేసీఆర్ గారు నాకు. ఏప్రిల్ 2, 2014
పల్లారెడ్డి జాయిన్ అవుతాడు పార్టీలో. నేను పోయి నమస్కారం సార్ అంటే, బాలా యూ టచ్ విత్ మీ రామ్ వాజ్ టాక్ అబౌట్ యూ అబ్జర్వ్ నాగార్జున సాగర్ టికెట్ అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాడుతున్నా కదా సార్, నాగార్జున సాగర్ అంటాడు ఏంది అంటే, అప్పుడు పరిస్థితులు వేరుండే. అప్పటికి జెడ్పీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ మీద మనం ఎక్కడ నాగార్జున సాగర్ పోయి గెలుస్తాం. నెకరికల్ అయితే ఇటు సరే ఓకే అనుకున్నాం. తర్వాత ఓకే అనుకున్నాం. నెకరికల్ ఎప్పుడైతే డిసైడ్ అయిందో వేరే వాళ్ళకి, అప్పుడు నాగార్జున సార్ ఓకే అను. ఓకే. ఆఖరి నాగార్జున సార్ కూడా మిస్ అయింది. అప్పటికి నా చిన్నబాబు 6 నెలలు, పెద్ద బాబు పెద్దబాబు 6 నెలలు భౌతిక్. నైట్ పూట ఎండికలో తీసుకొని ఎన్ని గంటలకు నేను బసవపురం డెలివరీ అయ్యి 6 నెలలు ఆడనే ఉంది కాబట్టి 12 అయింది అనుకుంటా నాకు తెలిసి. నేను 12 పాలెం పోతాగానే 12 అయింది నెకరికల్ పోతాగానే. మళ్ళీ నైట్ అప్పటికి ఎంతమంది పిల్లలు వచ్చారు, ఒక నామినేషన్ మంచిగా వేసినాం. ఇంకా బాధ ఉంది కదా, నా మిత్రులంతా నాతోటి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడే మూమెంట్ ఏపీ ఎన్జిఓ సభలో గాయపడి ఎక్కడ పోతే అక్కడ దండలేయడం, చాలా మంది ఫోకస్ అయిపోయినాం అప్పటికి. అందుకే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఫ్రంట్ రైట్లో ఉన్నా. ఫ్రంట్ లైన్ తర్వాతకి ఏంది ఏపీ ఎన్జిఓల సభ నా రాయికి మైలేజ్ కాదు, మలుపు తిప్పింది. ఎందుకంటే ఆ రోజు ప్రదర్శించిన చతురత ఏదైతుందో, ఆ రోజు ప్రదర్శించిన తెగు ఏదైతుందో, అంటే వాస్తవంగా నేను నల్గొండ జిల్లాలో పుట్టడం, వామపక్ష నేపథ్యం నుంచి రావడం, మొదటి నుంచి కూడా ఏదైనా ఎదుర్కోవాలనే నల్గొండ జిల్లాలో పుట్టిన వాళ్ళకు ఆ తెగు అనేది ఉంటుంది ఖచ్చితంగా. అదే ఆ రకమైనటువంటి ఆ వామపక్ష నేపథ్య చైతన్యం ఏదైతుందో, ఆ తెలంగాణ ఉద్యమ చైతన్యంలోకి పోవడం ద్వారా 40,000 మంది సభ కదా, ఆంధ్ర మొత్తం మీటింగ్స్ ఏపీ ఎన్జిఓలు. ఆ సభలోకి పోవాలనే క్రమంలో నేను పొద్దునట 6 గంటలకు లేచి నిజాం కాలేజ్ వరకు చేరుకొని తరంతరం ఎల్బీ స్టేడియం చేరుకొని అంతమంది సభలోకి పోయిన తర్వాతకి జై తెలంగాణ స్లోగన్ ఇస్తారు, బాగా కొట్టారు, చచ్చిపోతుంది వాస్తవంగా. ఆ ఇన్సిడెంటు రాష్ట్ర ఉద్యమాన్ని మొత్తం ఒకవైపు తిప్పింది. అప్పటికే నిజాం కాల హాస్టల్లో కొంతమంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే నేను నరికేస్తాను, నీ తలలు తీసేస్తాను, కొంతమంది ఏపీ ఎన్జిఓలు కృత శాస్త్రాలు ఉన్నాయి అని టీవీలు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ బస ఉన్నది, అక్కడ ఉంది, కన్సీ ఉంది, తను బసవపురంలో వాళ్ళ ఊర్లో ఉంది. అట్లా టీవీ చూస్తుంది తను కూడా. ఇక నేను లోపల మీద బాగా కొట్టారు. ఒకటి అంతకంటే ముందేం చెప్పింది తెలుసా, ఏమే ఉద్యమం అంటే యూనివర్సిటీలో ఉంది కాబట్టి డెలివరీకి వాళ్ళ ఇంటికి పోయింది, కానీ మార్నింగ్ 8 o'clock చేసింది. ఏం చేస్తారు మీరు అందరూ, కొట్లాడాలి కదా మీరు, వాళ్ళందరూ అట్లా చేస్తారు. నిజం కాల మెసేజ్ పెట్టినా, ఎట్లయినా బావా నువ్వు పోయి ఎదుర్కోవాలి, దాన్ని అడ్డుకోవాలని చెప్పింది. ఆ మెసేజ్ ఉన్నది. అడగాలంటే మీకు పోయి నేను భార్య సపోర్ట్ వచ్చే, అటు ఉద్యమ సపోర్ట్ ఉండే, యూనివర్సిటీ విద్యార్థి, అప్పుడు నాకు ఎంగి బ్లడ్ అయినా. ఇక పోయిన తర్వాత లోపలికైతే పోయినా, ఇక అభిమన్యుని చిక్కు లోపల చిక్కుని, ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు. పాప అప్పటికి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ పోలీసు, ప్రెస్ వాళ్ళు మిత్రులు అందరు తీసుకొచ్చి అప్పటికి ఇక బాగా కొట్టిర్రు. 1000 మంది సభ, జై తెలంగాణ అంటే ఎట్లయితుంది. ఆ తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే కేర్ ఆసుపత్రిలో ఇక అప్పుడు ఏడ్స్ని మొదలుపెట్టింది ఇంటికాడ. అప్పుడు కరెంట్ పోయింది, అదే కరెంట్ పోయింది ఊళ్ళే. అరే ఎట్లుండో ఇక కొత్త పెళ్ళి, అప్పటికే బాబు కడుపులో ఉన్నాడు. ఇదంతా బాగా అయిపోయి అప్పటికి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి జరిగింది. అట్లా ఆ కేర్ ఆసుపత్రులు ఉన్న క్రాంతి నువ్వు అనుకుంటా కానీ 144 సెక్షన్ పెట్టారు హాస్పిటల్లో. జనాలందరూ అంటే ఒకవైపు ఆంధ్ర ఉద్యమం, ఒకవైపు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఏపీ ఎన్జిఓలు సభ పెట్టిర్రు హైదరాబాద్ గడ్డ మీద, ఎదిరించాలనేది ప్రజలలో ఉంది. దాన్ని ఎదిరించినాం కదా పోయి. అవును. తర్వాత 144 హాస్పిటల్ కాడికి వచ్చేటువంటి దాని 144 సెక్షన్ పెట్టారు కేర్ ఆసుపత్రిలో. నాంపల్లి కేర్ నుంచి నన్ను బంజారాస్ కేర్కి మార్చిర్రు, బంజారాస్ కేర్ నుంచి మళ్ళీ నాంపల్లికి మార్చిర్రు. అక్రమాలు అట్లా ఆ విధంగా పోయే క్రమంలో పాపం తను చాలా మదనపడు, అరే ఎట్లుందని. మా అమ్మ నాన్న వచ్చి కన్నీళ్ళు కార్చి పాపం హాస్పిటల్ ఇచ్చాయన్నాక, అరే ఏంద్రా ఎట్నో నీతోటి చదువుకునే వాళ్ళంతా నువ్వు 1,00,000 2 లక్షలు ఉద్యోగం చేస్తుంటే ఏంది బిడ్డ నువ్వు ఈ ఉద్యమం. చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐ అని తిరిగి అక్కడ ఆగవైతివి, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఏంది బిడ్డ ఇట్లా చచ్చిపోయేటట్టు తయారైనవేంద్రా, నీ తోటలందరూ 1,00,000 2 లక్షలు సంపాదిస్తారు అని మా అమ్మ నాన్న ఏడ్చినైతే మర్చిపోలేకపోతున్నా. ఇంకా తిరుగుతున్నాయి నాకు. వచ్చింది ఎమ్మటే వస్తే హాస్పిటల్ అంతా విఐపీలు వాళ్ళు వీళ్ళు తెలంగాణ అంతా వచ్చా నిలబడ్డది. ఇక నన్ను కొట్టిరని చెప్పేసి ఎల్బీ నగర్లో మన పంతంగి టోల్ గేట్ దగ్గర మొత్తం బస్సులన్నీ ధ్వంసం అయిపోతా ఉన్నాయి. ఇక మన మీద దాడి ఆ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఒంగోలులో కూడా దూమేట బాలయాదవ్ మీద దాడి చేస్తారని చెప్పేసి అక్కడ యాదవ సంఘాలు ర్యాలీ తీసినాయి. ఆంధ్రాలో కూడా ఖండనలు వస్తున్నాయి, ఎట్టట కొడుతుంది దూమేట బాలయాదవ్ అని. ఇక్కడ V6 నైట్ లైవ్ డిబేట్లో దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకుని ఎట్లా కొడుతుంది దూమేట బాలయాదవ్ అని. అట్లా ఇక ఆ రకంగా జరిగిన తర్వాతకి మళ్ళీ
సెప్టెంబర్ 29 మళ్ళా సకల జనుల పేరు పెట్టారు. అదే స్టేట్ ఎక్కడైతే దెబ్బలు అయినాయో కొట్టారు, అదే పేరు పెడితే కేసీఆర్ గారు సింహం సింగిల్గా పోద్ది, పందులే గుంపులకు వస్తాయి, నా తమ్ముడు దూదిమెట్ల బాలా యాదవ్ సింహం అని కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అయితే అది ఉందో చాలా గొప్పగా అనిపించింది. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు అంటే ఏపీఎన్జిఓ సభలో లోపల పోయి దాడి చేసి తర్వాత దెబ్బలు తిని మళ్ళా ప్రాణాలతో బయటపడి, అంటే అమరవీరులు అనేక మంది త్యాగాలు చేసిన దాంతో మనం తక్కువే, కానీ ప్రాణాలతో బయటకు వచ్చినాక మళ్ళీ సభలో ఒక ఉద్యమ అధినేత కేసీఆర్ గారి చేత పోడించబడి తర్వాత ఇక అప్పుడు బాగా సమాజం అంతా తెలిసిపోయిన తర్వాతకి ఏమైందంటే సార్ కూడా నాకు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడు. అట్లా నాగార్జున సాగర్ మిస్ అయింది. నేనేమనుకున్నట్టు ఈమె మీద ఎఫర్ట్ పెట్టినా, ఈమె ఏం చేస్తుంది నామినేషన్ వేయిస్తుంది. మరి టికెట్ రాలేదు కదా, నా దోస్తులందరికీ టికెట్లు వచ్చినాయి, నాతో పాటు చదువుకున్న వాళ్ళకి 2-3 టికెట్లు వచ్చినాయి, నేను ఒక్కరిని వచ్చి మిస్ అయినా కదా, అవకాశం లేకపోతే వచ్చి మిస్ అయినా కాబట్టి ఆ బాధ ఉంది. ఆ బాధతో ఏం చేసిన నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే అప్పుడు మళ్ళీ ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు నాకు బాగా అంటే మొదటి నుంచి కూడా రాజేంద్ర అన్న యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకత్వాన్ని కానీ మాకు కానీ ఒక పెద్ద దిక్కుగా ఉండేది. కేసీఆర్ గారు ఒకవైపు, ఆయన ఒకవైపు ఎల్పీ లీడర్ ఉండే ఆయన, అట్లా ఉండేది కాబట్టి అప్పుడు కేసీఆర్ గారికి చెప్పి తరంతరం మళ్ళీ ఆయన ఫోన్ చేసి విత్డ్రా చేసుకోరా తమ్మి అని చెప్పేసి అప్పుడు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులే అప్పుడున్నటువంటి మా మిత్రులతో మాట్లాడిపించి విత్డ్రా చేసుకోమంటే రాజేశ్వరి విత్డ్రా చేసుకోనంట, నువ్వు అన్నిటినే చేస్తావు ఎందుకు చేసుకోవాలి, ఎన్నో వస్తాయిగా ఓట్లు అంటే అట్లా కాదు, పార్టీ ప్రకారం మనం ఉద్యమంలో ఉన్నాం, పార్టీకి లింకప్ అయి ఉన్నాం, అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పినప్పుడు మనం వినాలి, అటువైపు శాసనసభపక్ష నాయకుడు రాజేంద్ర అన్న మాట్లాడుతున్నాడు కాబట్టి అంటే ఆమెని 2:15 3 గంటలకు అప్పటికి మా పూల రాజేంద్ర ఇన్ఛార్జ్ ఉండే మా దగ్గర, ఇంకా ఆయన తీసుకెళ్ళి నేను ఇక హైదరాబాద్లోనే ఇట్లా మాట్లాడుతానంటే రాజేంద్ర అన్న దగ్గరకు వచ్చిన ఈ కేసీఆర్ గారితో రాజేంద్ర అన్న మాట్లాడి ఇక విత్డ్రా చేసుకున్నట్టు ఏమైనా బ్రేకింగ్స్ వస్తున్నాయి, ఇక ఆమెని రిక్వెస్ట్ చేసి ఇక పోయి ఆమె విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకున్న తర్వాతకి ఇక మళ్ళీ మొదలైంది ఆట మొదలైంది. ఇక విత్డ్రా చేసుకున్నంత వరకు ఒక హీరో హామీ తీసుకోలేదు. మాకున్నది ఏంటంటే రాజకీయాల్లో ఏమంటే విత్డ్రా చేసినప్పుడు ఏమంటే హామీలు తీసుకుంటారు, కానీ నేనేం చేసిన సార్కు నేను ఉద్యమం చేస్తుంటే సార్కే నేను ఎరక కదా, పార్టీలో అందరికీ ఎరికే, ఏం చెప్పేది ఉందని మీరు ఏం అడగలే, ఇక అట్నే పోతుంది. ఇక 14 అయిపోయింది, 14 అయిపోయినాయి, 16 అయిపోయింది, కొత్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు, రాజకీయాలు అన్నీ మారిపోతున్నాయి, మళ్ళీ 18 ఎలక్షన్లు కూడా వచ్చేసినాయి. 18 ఎలక్షన్ సిట్టింగ్ లేక వచ్చాయిగా, ఇంకెక్కడిది అడుగుడుగా, మళ్ళీ 18 గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ యథావిధిగా పోతూనే వస్తున్నావు. ఇక నన్ను అంటుంది ఇంట్లో, ఏంది బావా నువ్వు పోతున్నావు వస్తున్నావు అంటే, మరి కాదు అందరికీ సార్ ఇచ్చుకుంటూ వస్తుండు కదా, ఒకరి తర్వాత ఒకరికి అయిద్దని నేను అంటున్నా, అట్లా కాదు నువ్వు ఇవన్నీ కుదరదు, నువ్వు ఖచ్చితంగా అడగాలి అంటే అప్పుడు అడుగుడు మొదలుపెట్టిన మళ్ళీ ఎక్కడైతే పోయిందో అక్కడే దోలాడుకున్నట్టు అయింది క్రాంతి. ఏ నాగార్జున సాగర్ అయితే మిస్ అయిందో ఆ నాగార్జున సార్లు బై ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు సీరియస్గా ప్రయత్నం చేసినప్పుడు సార్ కూడా ఇంకో ఇప్పుడు ఆ కండవ కప్పిండు కదా కేసీఆర్ గారు, అది నాగార్జున సార్ బై ఎలక్షన్ అప్పుడే. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నాకు అవకాశం ఇస్తాడేమని చెప్పేసి, అది మార్చి 6వ తారీఖు 2021 బై ఎలక్షన్ వచ్చింది. సార్ కూడా చెప్పిండు పాపం, సార్ కూడా చాలా గొప్ప మనసుతోటి, రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయి మనిషి మనం ఏం కాలే, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం కొట్లాడినాం, కానీ ఏం కాకపోయినా సార్ పాపం కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చిన ధైర్యం నాకు ఒక కొండంత బలాన్ని ఇచ్చింది. ఓకే రాజకీయాల్లో నేను ఒక అధినాయకుడిని గుర్తించిన అనుకున్నా, టికెట్ ఇస్తాను అనుకున్నా, కానీ మళ్ళీ మిస్ అయిపోయింది. ఇక చూడు ఎన్ని మిస్సింగ్లే, ఒకవైపు ఆమెను విత్డ్రా చేయించిన అంటే ఒకటి ఇస్తా ఇది కాదు ఇంకోటి ఇస్తా అన్నట్టు బ్రేక్ ఇస్తాను చెప్పిండే. నల్గొండ జిల్లా రాజకీయాల్లో నీకు బ్రేక్ ఇస్తాను కేసీఆర్ గారు ఒక 6-7 గంటలు మాట్లాడడం, నేను చాలా గొప్పతుంటే సార్ నాకు గప్పడం, ఇదంతా అనుకున్నా, ఎమ్మెల్యే టికెట్ అనుకున్నాను నేను, కానీ అది కాస్త మిస్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిరాడు, బై ఎలక్షన్లో చనిపోయిన ఫ్యామిలీకి. కాబట్టి మళ్ళీ నేను కూడా సార్ చెప్పిన ప్రకారం మళ్ళీ పోయి బై ఎలక్షన్లో పనిచేసి సార్ అక్కడ అట్రాక్ట్ అయ్యాను, అరే వీడు సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తుండ అనేది అన్ని రిపోర్ట్స్ పోయినాక ఇక డిసెంబర్ 17 నాడు 2021 కార్పొరేషన్ చైర్మన్గా పదవి వచ్చింది. అంటే ఇది జీవన ప్రయాణంలో ఇన్ని సంఘటనలు, ఇన్ని ఒడిదొడుకులు, ఇన్ని కష్టాలు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రాజకీయాలు ఎంచుకున్నప్పుడు చదువుకున్నప్పుడు చదువుల కష్టాలు, రాజకీయాల కష్టాలు. నీకు అంటే కొంతమంది ప్రేమికులు ఉంటారు, అయ్యో వీళ్ళు ఒక ప్రోగ్రెసివ్ భావజాలంతో పెళ్లి చేసుకుర్రు జీవిస్తుర్రు, ఇదంతా ఒక భాగం అయితే నిలబడడం కూడా కష్టం కదా. ఆ నిలబడడంలో చెప్తున్నా కదా, ఇలా నా సక్సెస్, నా చదువు వెనకాల, నా ఎదుగుదల వెనకాల మా అమ్మ నాన్నల కష్టం ఒక వంతు పాత్ర అయితే, ఇవాళ నా జీవన ప్రయాణంలో ఈ 12 ఏళ్ల కాలంలో నా సక్సెస్ నా భార్యనే.
డాక్టర్ రాజేశ్వరి నేను గర్వంగా చెప్పగలను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒక 2-3 ఏళ్ళు అర్థం చేసుకున్నాక, అంతకంటే ముందు 2-3 ఏళ్ళు కలిసినాక, ఈ 12 ఏళ్ళ కాలంలో ఎక్కడ కూడా రాలే. ఉంటాయి చిన్న చిన్న జీవితం అన్నాక చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న పొరపచ్చలు, చిన్న చిన్న సందర్భాలు ఉంటాయి. ఏ ఇంట్లోనైనా ఏ ఫ్యామిలీలోనైనా ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి, 100% ఉంటాయి. ఎందుకంటే కష్టం అన్ని కష్టాలే కదా, అవును. అన్ని కన్నీళ్ళు అంటే జీవితం అంతా. మిమ్మల్ని మినిస్టర్గా చేయాలి, మినిస్టర్గా చూడాలన్నది రాజేశ్వర్ గారి కోరిక కదా. మీరు రాజేశ్వర్ గారి మీద ఏ కోరిక చూడాలి? తనకు బిజినెస్ చేసేటువంటి స్కిల్ ఉంది, ఫ్యామిలీని తీర్చిదిద్దే స్కిల్ ఉంది, ప్రజా సమస్యలను కూడా తెలుసుకునే స్కిల్ కూడా ఉంది. కాబట్టి 14లో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ అడిగినాం కాబట్టి ఆమె ఎమ్మెల్యే అంటే రాజకీయాల పట్ల కూడా మక్కువ ఉన్నది. ప్రస్తుతానికి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది, తను వెనకాల ఉంది. నేను ముందుకు పోయిన తర్వాత నేను మళ్ళీ నీ వెనకాల ఉంటే ఆమె ముందు నడిపిస్తాను. అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దింపే అవకాశం ఉంది. డెఫినెట్గా తను బిజినెస్ మ్యాన్గా సాధించాలి, బిజినెస్ మ్యాన్గా అభివృద్ధి సాధించాలి, బిజినెస్ చేయాల్సింది. అవకాశం వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం వస్తే డెఫినెట్గా రాజకీయాలు నేను ముందున్నాను, నా వెనకాల తను ఉంది. రేపు నా వెనకాల తనుంటూ బిజినెస్ చేస్తూ ఉంది, రేపు నేను వెనకాల ఉంటా, తను ముందు ఉంటుంది. అంటే ఇన్ని రోజుల సక్సెస్ కారణం డాక్టర్ రాజేశ్వర్ గారు అయితే తర్వాత డాక్టర్ దూమెట్ల బాలరాజు అవుతారు అంటారు, అంతేనా? 100%. రైట్. అంటే ఈ రాజకీయాలు కొన్ని విషయాలు పక్కన పెడితే మీ ఇద్దరి మధ్యలో చూసుకుంటే నేను మిమ్మల్ని అడుగుతా రాపిడ్ ఫైర్గా మీరు చెప్పాలి, రాజేశ్వర్ గారిలో నచ్చని విషయం ఏంది? పూర్తి క్వైట్ ఆపోజిట్, నచ్చదు అసలు నాకు, అయినా కూడా చేస్తే దాని అంశం ఏంటి? నాకు ఏది కనిపించలే క్రాంతి. ఏదైనా ఒకటి ఉంటుంది కదా. తర్వాత ఇంటర్వ్యూ తర్వాత జరగబోయే అంశాల గురించి ఆలోచిస్తున్నాను. లేదు, నాకు తనలో నచ్చని ఏది నాకు కనిపించలే ఈ 12 ఏళ్ళ కాలంలో, అంతకన్నా ముందు లవ్ చేసిన కాలం. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఓకే, తన సహనం నాకు నచ్చుతుంది, తన ముక్కుచుడిసనం నచ్చుతుంది, తనను ఎవరైనా బాధపడితే వాళ్ళ పట్ల బాధపడుతుంది, అది ఇంకా నచ్చుతుంది. రాజకీయాలు అది ఇంకా ఇంపార్టెంట్. బట్ కానీ ఏ మహిళకైనా ఏ లైఫ్ పార్ట్నర్కైనా తన భర్త ముందుకు పోవాలంటుంటుంది, కానీ కొంత స్వార్థం ఉంటుంది చూసినావా. అంటే నా భర్త ఎదగాలి, మనం ఎదగాలి అని ఉంటుంది, కానీ అట్టుండొద్దే, మనం న్యాచురల్గా ఉండాలి అంటుంటాం. కానీ స్వార్థం అనే మహిళకు ఉండాలి కదా, ఆ మాత్రం ఉంటుంది. ఆ స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం అప్పుడు నేను తగ్గి ఏముంటుంది ఒకసారి అంటే లేదు, మనమే ఉండాలి, మనమే ఎదగాలి, మనం ముందుకెళ్ళాలి అనే కొంత ఆ స్వార్థం అనేది ఉంటుంది దాని దగ్గర. ఎదుటివారి మెంటాలిటీ బట్టి కూడా ఉండాలి కదా మనము. వాడు మంచోడు అయినప్పుడు మనం ఎందుకు అనుకుంటాం, వాడు మన మీద పెట్టినప్పుడు మనం కూడా చేయాలి కదా. అట్లా కొంచెం మనం చేయకపోతే ఎందుకు? ప్రతిసారి మనమే తగ్గదు కదా. నేనేమంటే భగవంతుడు చూసుకుంటలే నేనంట, వదిలిపెట్టద్దు కదా. అదే తనేమంటది మనమే చూసుకోవాలా అంటే ఎట్లా నువ్వు అంటే భగవంతుడు కానీ దేని దానికి జరుగుతుంది, మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది నేనంట. లేదు వదిలేయద్దు బావే అంటది నన్ను ఇంట్లో, వదిలేయద్దు బావా, నువ్వు మనం చూసుకోవాల్సిందే అని అంటది. కచ్చ మనిషి కదా, కఠినమైన మనిషి కదా, ఆ మాత్రం ఫైర్ ఉండాలని నేను కోరుకుంటా. ఆనందపడుతుంటా అప్పుడప్పుడు. మీకు నచ్చంది ఏందక్క? ఇదే విషయం. ఇది కాకుండా ఇంకోటి చెప్పాలి. అప్పుడప్పుడు పోయి పలకరిస్తుంటాడు. అంటే ఉండాలి, సమ్ టైమ్స్ అది కూడా మంచిదే, సమ్ టైమ్స్ మంచిది కాదనిపిస్తుంది నాకు. ఇది కాకుండా ఇంకొక అంశం ఏదన్నా చెప్పాలనుకుంటే ఇది నచ్చదు బాలరాజు దగ్గర అని అనిపించేది మీకు? అన్నం గురించి అసలే ఆలోచించాడు. ఫస్ట్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉండదు, నువ్వు 2 రోజులు పెట్టినా అట్నే ఉంటాడు, పెట్టకున్నా తినాలి చేయాలి అట్లా ఉండదు. ఎంతసేపు న్యూస్ చదువుకోవాలి, ప్రజలకు మాట్లాడాలి, ఇదే తప్ప గీ టైం సెన్స్ ఒకటి నచ్చదు నాకు. ఓకే, నచ్చే విషయం ఏంటిది బాగా నచ్చేది? నచ్చే విషయం అంటే అందరిని ప్రేమిస్తాడు, శత్రువునైనా ప్రేమిస్తాడు. ఒకసారి బాధపడ్డ తర్వాత వాళ్ళని మందలిస్తాడు, ఈయననే వాళ్ళు మందలేకపోయినా సరే. కానీ ఇప్పుడిప్పుడు కొన్ని కఠినంగా ఉండాలని కొన్ని నేర్చుకుంటాడు. ఎందుకంటే నేర్పించడం మీన్స్ వాడు మనల్ని అవతల వ్యక్తి మనల్ని ఎంతవరకు సమాజంలో మనల్ని ఎట్లా చూస్తుండే అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తాం? 1, 2, 3, 4, 5 సార్లు ఊకుంటాం ఇక మనం కూడా అదే రీతిగా ఉంటాం. అట్లా ఉండాలి మరి. అంటే మీరు చెప్పండి అక్క, ఇద్దరు అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అని అనుకున్నటువంటి సందర్భంలో ఇద్దరు కపుల్స్ మధ్యలో, ఒక జంట మధ్యలో చాలా విభేదాలు వస్తాయి, చాలా డిస్ప్యూట్స్ వస్తాయి, అంటే విడిపోయే సందర్భం కూడా వస్తుంది. ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఒక సందర్భంలో విడిపోతారు. దానికి కారణం ఏముంటుంది ముఖ్యంగా? దానికి కారణం ఏమైందంటే భర్తకు నచ్చింది భార్య చేస్తుంది,
భార్యకు నచ్చంది భర్త చేశాడు. ఇప్పుడు ఆయన సపోజ్ కోపం మీద ఉండి ఏదన్నా అన్నప్పుడు కూడా మనం ఎమ్మటే రియాక్షన్ కావద్దు, కూల్గా ఉండి తర్వాత దాన్ని కూల్గా చెప్పొచ్చు. అలాంటి విషయాలలో బాగా విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఓవర్గా ఏదన్నా కొంచెం నచ్చని మనము ఇంట్లో ఎట్లా ఉంటామో బయట పోయినాక కూడా కొంచెం హోమ్లీగానే ఉండేటట్టు ఉంటేనే బాగుంటుంది సమాజంలో. ఫోన్ల విషయంలో తనకు నచ్చింది ఆమె చేయడం, ఆమెకు నచ్చింది తనకు చేయడం, ఏదో ఇద్దరు ఓపెన్ బుక్. ఏం లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇంకేముంటుంది, ఇంకేముంటుంది సీక్రెట్స్. అంటే ఒకరు ఫోన్ పాస్వర్డ్ ఇంకోలో తెలియాలి, 100% తెలుసుకుంటారు. దాంట్లో ఏముంటుంది, నువ్వు ఎప్పుడైతే దాచి పెడుతున్నావు దాంట్లో సీక్రెట్ ఉన్నట్టే అర్థం. అంతే. నచ్చని విషయాలు ఖచ్చితంగా ఇది మంచిది అంటే ఆయన ఎందుకు చెప్తుందో అర్థం చేసుకొని మార్చుకునే ప్రయత్నం చేయాలి. తను కూడా అంతే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు అట్లా చేసుకోవాలి. ఫ్యామిలీ దగ్గర వస్తాయి ఎప్పుడు, ఫ్యామిలీని చూసుకోకపోవడం, అత్తమ్మ వద్దు మామయ్య వద్దు మనమే ఉందాం, ఇట్లా వస్తాయి చాలా. ఎందుకు వద్దు, మన తల్లిదండ్రులు అయితే వాళ్ళ తల్లిదండ్రులు అంతే కదా. ఖచ్చితంగా ఫ్యామిలీకి మన సపోర్ట్ ఉండాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఎంత ఆశలు పెట్టుకుంటే మన మీద వాళ్ళంతే ఆశలు పెట్టుకుంటారు కదా. అంతే క్రాంతి, ఆడబిడ్డ లెక్క ఉండదు, మా చెల్లె అక్క చెల్లె లెక్క ఉంటారు. నేను 100% చెప్తాను మీకు. కొంచెం అర్థం చేసుకోకపోయినా చేసుకుంటారు కూడా. ఎందుకంటే మనం ఇక్కడ ఎట్లుంటానో బయట ఎట్లుంటానో ఎప్పుడు అట్నే ఉంటాం. ఒక మాట ఆడ చెప్పి ఒక మాట ఈడ చెప్పినాం అనుకో దానికి మ్యాచ్ కాదు. మనం 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 తప్పైతే చేయట్లేదు, దొంగతనం అయితే చేయట్లేదు కదా. మనం అందరిని ప్రేమించినప్పుడే సక్సెస్ వస్తుంది, ఫ్యామిలీలో వస్తుంది, సమాజంలో వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే రైట్. మీరు అప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేను అడిగినప్పుడు మీరు ఏ విధంగా ప్రపోజ్ చేసి రాజేశ్వర్ గారికి అని అడిగినప్పుడు నేను చేయలేదు, జస్ట్ ఆ లవ్విల్ గివ్విల్ చెప్పలేదు కానీ ఫోన్ చేసి నువ్వు అంటే ఇష్టం చేసుకుంటాను అన్నారు కదా. కాకపోతే మా స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి మీరు రాజేశ్వర్ గారికి లవ్ యూ చెప్పాలి, రాజేశ్వర్ గారికి మీరు చెప్తాను ఇప్పుడు. వాస్తవంగా ఆ చర్చ లవ్ ప్రపోజల్ నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పిన. ఓకే, వెంబటే ఐ లవ్ యూ అని ఎగేసిపడి చెప్పే మనిషి ఆ మనిషి లేదు, నాకు టైం కావాలని అన్నది. ఇంట్లో చర్చించాలన్నా కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఏ పర్సన్ అనేది తెలియదు కదా. మనం కూడా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటాం, ఫ్యామిలీ పరంగా స్టడీ పరంగా అన్ని విధాలుగా చూసుకున్నాకనే కదా ఓకే అనేది. కానీ క్రాంతి, ఈ 12 ఏళ్ల బంధానికి, ఈ 12 ఏళ్ల కాలంలో మా జీవన ప్రయాణానికి తన ఓపిక, తన యొక్క చతురత, తన యొక్క తెలివితేటలు, ఏ అత్తమామ కుటుంబాన్నైనా అమ్మగారి కుటుంబాన్నైనా తన కుటుంబంలాగా మా కుటుంబంలో సభ్యులైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా ప్రజలనైనా ఒక కుటుంబ సభ్యుల లెక్క ప్రేమిస్తూ చూసినవా, దానికి ఐ లవ్ యూ రాజేశ్వరికి February 14 సందర్భంగా. ఓకే సూపర్. మీరు అంటే చాలా క్రాంతి వాస్తవం కూడా. అంటే ఒక దిగువ తరగతి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఎందుకంటే చాలా ఇప్పుడు మేము హై చూస్తాం, లో చూస్తాం. ఇమ్మెచ్యూరిటీ అనేది సహజంగా ఉన్నది, మెచ్యూరిటీ లెవెల్స్ నేను ఏది చేసినా వద్దన్నాడు, ఈ డ్రెస్ వేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది ప్రతి విషయంలో ఫుల్ సపోర్టింగ్. దానికోసం ఐ లవ్ యూ. పిల్లల్ని కూడా చాలా బాధ్యతంగా పెంచడం అంటే అంత ఈజీ కాదు. అంటే చాలా పబ్లిక్ లైఫ్ కదా. ఇప్పుడు నైట్ ఒకనాడు 6 గంటలకు వెళ్తాం, నైట్ 12-1 అవుతుంది. ఓ సందర్భంలో ఇంత టైం ఇవ్వలేము. నేను చెప్తున్నా క్రాంతి టీవీ ద్వారా, మా పిల్లలు ఎప్పుడు నన్ను సినిమా తీసుకుపోమను లేకపోతే పార్కు తీసుకుపోమని అడిగిన సందర్భాలు లేవు, లేక హోటల్కి పోయిన సందర్భాలు లేవు. మాకు ఇంటి ఫుడ్డే, ఇంట్లోనే ఆనందం. రాజేశ్వరితో కాసేపు ఉంటే చాలు, నా బాధలన్నీ ఖతమైపోతాయి. నాతో ఏమైనా కష్టం బాధ వచ్చినా తనతో షేర్ చేసుకుంటా, ఇట్లుందిరా అని షేర్ చేసుకుంటా. ఓకే, తను కూడా డిస్కస్ 100% ఒక డేలో నైట్ డిస్కషన్ జరుగుతుంది 100% జరుగుతుంది. తను కూడా గమనిస్తుంటుంది నేను వచ్చినప్పుడు. అది రోజు నైట్ రాగానే సమ్టైమ్స్ మనం మంచి చేసినా అది చెడుకి వెళ్తుంది. ఈ నవేడేస్ ఎట్లుందంటే ఫోన్లలో వచ్చేది అదే నమ్ముతురు, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియానే అదే అవుతురు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ముందుకెళ్ళాలని నేను అంటా. సూపర్. అంటే నిజంగా నేను ఇందాక చెప్పినట్టు కూడా చాలా ఆదర్శప్రాయమైనటువంటి జంట మీది. పొలిటికల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, చాలామంది ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి
అంశాలు చాలా ఉన్నాయి ఇంటర్వ్యూలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ క్రాంతి.